హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 9 పజిల్స్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 4, 5, 6లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ సిరీస్కి సంబంధించి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే తర్వాత ఈ వీడియో చూడండి. లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఇంకా 4th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ మియాంగ్ బాయ్ ఫ్రెండ్ అయిన కాంగ్ కార్లో ఒక హోటల్కి వెళ్ళి అక్కడున్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయమని డోర్ని కోపంగా కొడతాడు. తర్వాత రూమ్ డోర్ని ఎవరో ఓపెన్ చేస్తారు. కట్ చేస్తే ముఖానికి కవర్ కప్పి ఉన్న ఒక డెడ్ బాడీని చూపిస్తారు. బాత్రూంలో ఫుల్గా బ్లడ్ అది ఉంటుంది. ఎందుకంటే ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు కాబట్టి. తర్వాత ఆ కట్ చేసిన మొక్కల్ని ప్యాక్ చేసి ఒక రెడ్ కలర్ సూట్ కేసులో డెడ్ బాడీ పార్ట్స్ మొక్కల్ని పెడతాడు హంతకుడు. ఆ సూట్ కేసుని అక్కడి నుంచి తీసుకువచ్చి ఒక నదిలో ఆ సూట్ కేసుని పడేస్తాడు. సో ఇంతకుముందు మనం చూసిన నదిలో ఉన్న ఆ రెడ్ కలర్ సూట్ కేసులో ఉంది ఒక డెడ్ బాడీ పార్ట్స్ అన్నమాట. మరోపక్క పోలీసులకి కాంగ్ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో వాడు బయట దేశాలకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాడి పాస్పోర్ట్ సీజ్ చేయమని చీఫ్ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. వాడి సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేయమని చెప్తారు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వీళ్ళకి కాంగ్ కార్ ఒక ప్లేస్ దగ్గర దొరుకుతుంది. చీఫ్ వెంటనే ఫారెన్సిక్ వాళ్ళకి కాల్ చేసి అక్కడికి రమ్మంటాడు. మరోపక్క స్టేషన్ దగ్గర ఉన్న ఈయన ఆ కాంగ్ గురించి ఆలోచిస్తుంది. ఇక్కడేమో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే కాంగ్ తన కార్ని అక్కడే పార్క్ చేసి కార్ దిగి నడుచుకుంటా అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నట్టుగా వీళ్ళకి తెలుస్తుంది. అలా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి ఆ కార్ దగ్గరికి రాలేదు. అంటే వాడు అటు నుంచి అటే వెళ్ళిపోయాడా? అసలు ఆ ప్లేస్లో ఏముంటాయి అని కిమ్ అక్కడున్న ఆఫీసర్ని అడిగితే మౌంటైన్స్ ఉంటాయి సార్, దానికి ముందు ఒక పెద్ద గోడ ఉంటుంది అని అతను చెప్తాడు. డిటెక్టివ్ కిమ్ ఆ గోడ ఎక్కే ప్రయత్నం చేస్తాడు. చాలా కష్టపడి ఆ గోడ పైకి ఎక్కుతాడు. అలా ఎక్కినందుకు అతని చేతుల దగ్గర కొట్టుకుపోతాయి. ఈ ఫారెన్సిక్ వాళ్ళు ఆ కార్ని టెస్ట్ చేస్తారు. ఆ కార్లో ఉండాల్సిన డాష్ క్యామ్ ఫుటేజ్ అండ్ నావిగేషన్కి సంబంధించిన SD కార్డ్ ఆ కార్లో లేవని తెలుస్తుంది. సో ఎవరో తెలివిగా ఆ SD కార్డ్ని తీసేశారని వీళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా ఏదో ప్లాన్ లాగే ఉంది సార్, మనల్ని ఈ కేసు నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నంలాగా ఉంది అని కిమ్ అంటాడు. అప్పుడే వీళ్ళకి కారులో ఒక తాడు కనిపిస్తుంది. అది చూసిన కిమ్ ఆ తాడు లాంటి దానితో మియాంగ్ని చంపుండొచ్చు అని వీళ్ళకి అర్థమవుతుంది. ఆ కాంగ్ నిన్న రాత్రి 9 ఆ టైంకి అతను రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోయాడని, అక్కడి నుంచి అతని ఇంటికి వెళ్ళాడని, కాసేపటి తర్వాత ఇంటి నుంచి మరొక ప్లేస్కు వెళ్తూ హైవే వైపు వెళ్ళాడని డిటెక్టివ్ శాన్ చెప్తాడు. మరి ఇంతకు ముందు కాంగ్ వాళ్ళ ఇంట్లో కనుక్కుంటే నిన్న రాత్రి అతని ఇంటికి రాలేదని చెప్పారు అని కిమ్ అడుగుతాడు. ఏమో మరి, అతని కార్ అయితే అతని ఇంటి దగ్గర 5 మినిట్స్ ఆగింది. మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. తర్వాత మళ్ళీ 11 ఆ టైంకి అతని కార్ హైవే పైన వెళ్ళింది. అదంతా ఫుటేజ్లో ఉంది. మళ్ళీ రాత్రి 2:30 ఆ టైంకి ఆ కార్ తిరిగి ఆ హైవే వైపు రిటర్న్ అవుతున్నప్పుడు రికార్డ్ అయ్యింది. ఆ తర్వాతే ఆ కార్ అక్కడ పార్క్ చేశారు అని డిటెక్టివ్ శాన్ చెప్తాడు. అంటే హైవే పైన 11 ఆ టైంకి వెళ్ళిన వాడు తిరిగి మళ్ళీ 2:30 ఆ టైంకి రిటర్న్ అయ్యాడంటే ఆల్మోస్ట్ 3.5 అవర్స్ ఆ ఏరియాలో వాడు ఏం చేశాడు? అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, చేపలు పడడానికి వెళ్ళాడా ఏంటి అని డిటెక్టివ్ కిమ్ అంటాడు. సరే వెళ్ళి ఆ రిజర్వాయర్ దగ్గర వెతుకుదాం, ఏమా క్లూస్ దొరకచ్చు అని చీఫ్ అంటాడు. కాంగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేయగా చివరిగా అతని కార్డ్ వై అనే హోటల్ దగ్గర అతని కార్డ్ వాడాడని తెలుస్తుంది. ఆ హోటల్ ఆ రిజర్వాయర్ దగ్గరే ఉందని వీళ్ళకి తెలుస్తుంది. కిమ్ ఆ హోటల్కి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఆ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాడని, తర్వాత రాత్రి చెక్అవుట్ చేశాడని తెలుస్తుంది. కిమ్ ఆ రూమ్ నెంబర్ని కనుక్కొని ఆ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే ఆ రూమ్ని నీట్గా క్లీన్ చేస్తారు అక్కడున్న స్టాఫ్. కిమ్ ఆ ప్లేస్ అంతా అబ్జర్వ్ చేస్తాడు. ఆ రూమ్ బాల్కనీ నుంచి ఆ నది వ్యూ పాయింట్ ఉంటుంది. బాత్రూంలో చెక్ చేయగా అక్కడున్న ఫ్లోర్ దగ్గర గీతలు కనిపిస్తాయి. వాటిని చూస్తుండగా అక్కడున్న సింక్ కింద కొన్ని రక్త మరకలు కనిపిస్తాయి. కిమ్కి అర్థమవుతుంది అక్కడ ఏదో జరిగిందని. వెంటనే ఫారెన్సిక్ వాళ్ళని అక్కడికి పిలిపిస్తాడు. ఆ ప్లేస్ అంతా కూడా బ్లడ్ ఉందని, వాటిని నీట్గా కడిగేశారని వీళ్ళకి అర్థమవుతుంది. ఆ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు. ఏంట్రా ఇది, ఆ హంతకుడు ఎంతమందిని చంపుతాడు అని ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు. అది పక్కన పెడితే చంపిన డెడ్ బాడీని ఎక్కడ పెట్టేశాడో అది కనుక్కోవాలి అని ఇంకో పోలీస్ ఆఫీసర్ అంటాడు. డిటెక్టివ్ శాన్ మాట్లాడుతూ కాంగ్ 9 ఆ టైంకి ఈ హోటల్లో చెక్ ఇన్ అయ్యాడని తెలిసింది. అయితే ఈ హోటల్ వాళ్ళు ఈ ఫుటేజ్ని డిలీట్ చేశారంట వాళ్ళ ప్రైవసీ పాలసీలో భాగంగా అని శాన్ చెప్తాడు. ఒక రోజు దాటిన తర్వాత ఫుటేజ్ డిలీట్ చేయాలి కానీ ముందే డిలీట్ చేయడం ఏంటి అని కిమ్ అంటాడు. ఏమో మరి, ఈ హోటల్ వాళ్ళు అలాగే చేస్తారేమో అని శాన్ అంటాడు. అదీ కాక లాస్ట్ నైట్ ఇక్కడ ఈ హోటల్లో లౌడ్ మ్యూజిక్ ప్లే చేశారంట ఈ ఫ్లోర్లోనే. తర్వాత మార్నింగ్ 2 ఆ టైంలో ఎవరో ఒక అతను రెడ్ కలర్ ప్యాంట్ రెడ్ కలర్ సూట్ కేసుతో ఈ హోటల్ లాబీ నుంచి వెళ్ళడం ఇక్కడున్న స్టాఫ్ చూశారంట అని శాన్ చెప్తాడు. సూట్ కేసా? ఓకే, రెడ్ కలర్ ప్యాంట్ అంటే ఆ ఫుటేజ్లో కాంగ్ కూడా రెడ్ కలర్ ప్యాంటే వేసుకున్నాడని తెలిసింది. మేబీ వాడే అయ్యి ఉండొచ్చు అని కిమ్ అంటాడు. తర్వాత కిమ్ ఆ నది దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి మట్టిలో గీతలు కనిపిస్తాయి. సో దాంతో దేనినో ఆ నది సైడ్ తీసుకువెళ్లారని కిమ్కి అర్థమవుతుంది. అక్కడే బోట్ ఉంటుంది.
కట్ చేస్తే పోలీసులు ఆ నది దగ్గర వెతుకుతారు. వాళ్ళకి ఆ రెడ్ కలర్ సూట్ కేసు దొరుకుతుంది. ఈనాకి విషయం తెలిసి ఆ వై హోటల్కి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్ ఇక్కడ ఎవరితోనో గొడవపడ్డాడు, కానీ రూమ్ మాత్రం నీట్గా ఉంది. అంటే వస్తువులేమీ పగలకుండా హత్య చేశాడంటే ముందుగా విక్టిమ్స్కి షాక్ ఇచ్చి ఉండాలి. దాంతో విక్టిమ్ స్పృహ కోల్పోయాడు. ఈ కాంగాడి ప్రొఫైల్ ప్రకారం వీడేది ముందుగా ప్లాన్ చేసి చేయడు కాబట్టి ఇక్కడ జరిగిన హత్య కూడా వీడు ప్లాన్ చేసింది కాదు అని ఈయన ఆలోచిస్తుంది. పోలీసులకి దొరికిన ఆ సూట్ కేసులో డెడ్ బాడీ పార్ట్స్ ఉంటాయి, హ్యాండ్స్ అండ్ తల తప్ప. అన్నీ కోసేసి అవి మాత్రమే దాచాడేందుకు హంతకుడు అని ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు. చుట్టుపక్కలంతా వెతకండి, ఇంకా ఏమైనా దొరకచ్చు అని చీఫ్ చెప్తాడు. తర్వాత ఈయన ఆ స్పాట్కి వస్తుంది. ఆ హంతకుడికి నాకు ఒకే టేస్ట్ అనుకుంటా, వాడు రెడ్ కలర్ సూట్ కేసునే కొన్నాడు, కాకపోతే బ్రాండ్లు వేరంతే అని ఈయన అంటుంది. నాకు తెలిసి ఈ హత్య కాంగ్ చేసి ఉండడు అని ఈయన చెప్తుంది. ఎలా చెప్తున్నావు అని డిటెక్టివ్ కిమ్ అడుగుతాడు. అతని పాస్ట్ని బట్టి చిన్నప్పుడు అతను స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారంట, ఎందుకంటే అతను అందరితో గొడవ పడేవాడని. వాడు పెద్దయ్యాక ఒకరి దగ్గర కూడా సరిగ్గా జాబ్ చేయలేదు, అందరితోనే గొడవలే. సో దాన్ని బట్టి చూస్తే అతను బాగా ఎమోషనల్ క్యాండిడేట్, మైండ్ ఎక్కువగా వాడ్డనమాట. సో అలాంటి వాడు మియాంగ్ని అంత ప్లాంట్గా చంపాడని నువ్వెలా నమ్ముతున్నావు, అది కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా అని ఈయన అంటుంది. మియాంగ్ కార్లో కాంగ్ ఫింగర్ ప్రింట్ దొరికింది కదా అని కిమ్ అంటాడు. నువ్వు ఆ ఫుటేజ్లో చూసుంటావుగా, మియాంగ్ ఎలా చనిపోయిందో. ఆమె మెడకి తాడు బిగించి ఉంది, ఆమె చేతులు స్టీరింగ్ పట్టుకొని ఉన్నది, అండ్ ఆమె కళ్ళు రెడ్గా మారిపోయాయి భయంతో. ఏదో ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేస్తుంటే భయపడుతుంటారు చూడు, అంత భయంతో ఆమె ఫేస్ ఉంది. మియాంగ్ తన చిన్న వయసులోనే ఇల్లు వదిలొచ్చేసింది. లేడీ అయ్యి ఒక బార్ నడుపుతూ ఉందంటే ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి. అలాంటి అమ్మాయి ఎందుకు భయపడింది? ఆమెకి ఈ కాంగ్ కోపం కొత్త ఏమీ కాదు, ఇదివరకు చాలాసార్లు వాడి కోపం ఆమె ఫేస్ చేసి ఉంటుంది. సో ఆమె భయపడిందంటే ఆమె అనుకోనిది ఏదో జరిగి ఉండాలి. అంటే కాంగ్ కాకుండా వేరే వ్యక్తి ఎవరో ఆమెను చంపేసి ఉండాలి, అందుకే వాడిని చూసి ఆమె భయపడింది అని ఈయన అంటుంది. మరి మనకు దొరికిన ఆ డెడ్ బాడీ ఎవరిదై ఉండొచ్చు అని కిమ్ అడుగుతాడు. నాకు తెలిసి ఆ డెడ్ బాడీ కాంగ్దే అనుకుంటా అని ఈయన అంటుంది. ఆపుతావా నీ సోద్ ప్రిడిక్షన్స్ అని కిమ్ అంటాడు. కాంగ్ కార్ పార్క్ చేసిన చోట అక్కడ ఫుటేజ్ని గమనిస్తే కాంగ్ చేతికి బ్లాక్ గ్లౌజెస్ వేసి ఉన్నాయి. ఎవరైనా వాడి కార్ని వాడు డ్రైవ్ చేసుకున్నప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకుంటాడా? వేసుకోరు కదా. అంటే ఆ ఫుటేజ్లో చూసిన వ్యక్తి కాంగ్ కాదు, కాంగ్ని చంపిన కిల్లర్ అన్నమాట. ఒకవేళ నీకు డౌట్ ఉంటే ఆ డెడ్ బాడీని టెస్ట్ చేసి కాంగ్ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడండి, మీకే ఆన్సర్ దొరుకుతుంది అని ఈయన అంటుంది. ఈయన చెప్పినట్టుగా డిఎన్ఏ టెస్ట్ చేయగా అది కాంగ్ బాడీ అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు మియాంగ్ని కాంగ్ చంపేస్తే తర్వాత వాడిని వాడే చంపేసుకున్నాడా? హౌ సిల్లీ ఐసే అని పోలీస్ ఆఫీసర్ శాన్ నవ్వుకుంటాడు. ఇలా చూస్తే ఈయన చెప్పింది నిజమే అని కిమ్ అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఈయన తన ఇంట్లో వర్క్ చేసిన లేడీతో మాట్లాడుతూ కాంగ్ అలాగే మియాంగ్ అన్న ఈ రెండు పేర్లు ఎప్పుడైనా విన్నావా అని అడుగుతుంది. లేదు వినలేదు అని ఆవిడ చెప్తుంది. మా అంకుల్ ఎలాంటి వారో చెప్తావా అని ఈయన అడుగుతుంది. అదేంటి నీకు తెలీదా అని ఆమె అడుగుతుంది. తెలుసు, ఇంకా తెలుసుకుందామని అని ఈయన అంటుంది. మీ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాక మీ అంకుల్ చాలా బాధపడ్డారు, ఆ తర్వాత ఆయన జాబ్కి రిజైన్ చేశారు దీన్ని చూసుకోవడానికి అని ఆవిడ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఈయన మళ్ళీ తన డాక్టర్ని కలుసుకొని నాకు మళ్ళీ అదే కల వస్తుంది, మా అంకుల్ని చంపిన ఆ హంతకుడు ఎవరా అని, దానివల్ల నిద్ర పట్టట్లేదు అని ఈయన చెప్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేంత వరకు నీకు నిద్ర పట్టదులే, ఆ ఇంట్లో అసలు నిద్ర పట్టదు, ఎందుకంటే అక్కడేగా మర్డర్ జరిగింది. సో వేరే ఏదైనా సేఫ్ ప్లేస్లో నైట్ టైం పడుకోవడానికి ట్రై చేయి, నిద్ర పట్టచ్చు అని డాక్టర్ లీ చెప్తుంది. ఓకే ట్రై చేస్తాను. అవును మర్చిపోయా, రేపు ఈవినింగ్ డిన్నర్కి కలుద్దాం, డాక్టర్ హవాంగ్ని కూడా ఇన్వైట్ చేయనా అని ఈయన అడిగితే ఇన్వైట్ చేయమని డాక్టర్ లీ చెప్తుంది. ఈయన ఆ డాక్టర్ హవాంగ్ రూమ్కి వెళ్తే అక్కడ డాక్టర్ హవాంగ్ ఆ పోలీస్ ఆఫీసర్ న్యామ్తో మాట్లాడుతూ ఉంటాడు. మేబీ ఆ పోలీస్ ఆఫీసర్ న్యామ్ థెరపీ సెషన్ తీసుకున్నట్టున్నది. నెక్స్ట్ సీన్లో కాంగ్ వాళ్ళ వైఫ్ యాంగ్ హీతో మాట్లాడతాడు కిమ్. నా హస్బెండ్ నిజంగానే చనిపోయాడా అని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఆమెకి ఆ ఫుటేజ్లో కార్ పార్కింగ్ దగ్గర దిగిన వ్యక్తి ఫోటో చూపించి అతను ఎవరో తెలుసా అని అడుగుతాడు కిమ్. అక్కడ అసలు ఎవరు కనిపిస్తున్నారని తెలియడానికి నాకు అతను ఎవరో తెలియదు, కానీ ఆ బట్టల మటుకు నా హస్బెండ్ కాంగ్వే అని యాంగ్ హీ చెప్తుంది. తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ కాంగ్కి నైట్ 9:40 ఆ టైంకి ఒక బర్నర్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ ఓన్లీ 47 సెకండ్స్ మాత్రమే ఉంది. ఆ కాల్ వచ్చే టైంలో కాంగ్ తన ఇంటికి సమీపంలోనే ఉన్నాడు. ఆ కాల్ వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లాల్సిన వాడు అటు నుంచి అటే ఆ హైవే సైడ్ వెళ్ళిపోయాడు. సో ఆ కాల్లో ఏం మాట్లాడారు, ఎవరు మాట్లాడారు అది తెలియాలి. అదీ కాక కాంగ్ పేరు మీద ఆ వై అనే హోటల్లో ఎవరో రూమ్ బుక్ చేసి చెక్ ఇన్ అయ్యారు. యాక్చువల్గా ఆ హోటల్లో చెక్ ఇన్ అయ్యే టైంలో కాంగ్ ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు. మరి అతను ఎలా రూమ్ బుక్ చేసి చెక్ ఇన్ అవుతాడు? సో కిల్లరే అలా చేశాడు.
అండ్ ఆ కార్ పార్కింగ్ దగ్గర కావాలనే ఆ కార్ దిగి వెళ్ళాడు కిల్లర్. మనం వాడిని చూసి కాంగ్ అనుకోవాలని అని పోలీసులు డిస్కస్ చేసుకుంటారు. తర్వాత ఈయన అక్కడికి వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది. డిటెక్టివ్ కిమ్ మాత్రం కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోతాడు. కాంగ్ చనిపోయాడు కదా, నాకు కొత్త పజిల్ ఏమైనా వచ్చిందా అని నీ డౌట్ కదా, నాకు ఎలాంటి పజిలు రాలేదు. అవును, కాంగ్ వైఫ్తో మాట్లాడావా, ఆమెకి మియాంగ్ తెలుసని చెప్పిందా అని ఈయన అడుగుతుంది. ఆ విషయాలు నీకెందుకు అని కిమ్ అంటాడు. ఈయన కాంగ్ వాళ్ళ వైఫ్ యాంగ్-హీ ఇంట్రాగేషన్ వీడియో చెక్ చేస్తుంది. మియాంగ్ తెలుసా అని కిమ్ అడిగితే అసలు ఆ పేరు ఎప్పుడు వినలేదని ఆమె చెప్తుంది. మియాంగ్ అనేది రేర్ నేమ్ కదా, అసలు అడగగానే తెలియదని అంత ఫాస్ట్గా చెప్పేసిందేంటి అని ఈయన అనుకుంటుంది. తర్వాత ఆమె కాంగ్ ఇంటికి వెళ్ళి కాంగ్ వాళ్ళ వైఫ్ యాంగ్-హీని కలుస్తుంది. మియాంగ్ మీకు ముందే తెలుసు కదా, మీ హస్బెండ్ ఆమె గురించి మీకు చాలాసార్లు చెప్పే ఉంటాడు కదా అని ఈయన అడుగుతుంది. తెలుసు, ఆమె నా హస్బెండ్ ఎక్స్ లవర్. నా హస్బెండ్ అప్పట్లో ఆమెకి ఒక ఫ్లాట్ ఇచ్చాడంట, దాని వాల్యూ ఇప్పుడు చాలా పెరిగిందని నాతో చెప్పేవాడు. అలా నాకు ఆమె గురించి తెలుసు అంతే, ఇంకేం తెలీదు. అయినా చనిపోయిన లేడీ గురించి నన్నెందుకు అడుగుతున్నారు అని ఆమె ఈయన అడుగుతుంది. మియాంగ్ చనిపోయిందని మీ హస్బెండ్ కాంగ్ చెప్పారా మీకు అని ఈయన అడుగుతుంది. లేదు, నిన్న పోలీసులు చెప్పారు అని ఆమె అంటుంది. అవును, నేను మియాంగ్ తెలియదని పోలీసులకు అబద్ధం చెప్పానని నీకెలా తెలిసింది అని ఆమె అడుగుతుంది. ఎందుకంటే నేను పోలీసుని కాదు, ప్రొఫైలర్ని, మనుషుల్ని స్టడీ చేస్తుంటా అని ఈయన చెప్తుంది. అవునా, నేను కూడా అప్పట్లో ప్రొఫైలర్ అవుదాం అనుకున్నా, కానీ కుదరలేదు అని ఆమె చెప్తుంది. మరోపక్క డిటెక్టివ్ కిమ్ కాంగ్ రెస్టారెంట్లో వర్క్ చేసే మేనేజర్ని కలుసుకొని అసలు ఆ రోజు కాంగ్ రెస్టారెంట్కి వచ్చాక ఏం చేశాడు అని అడుగుతాడు. కాంగ్ మార్నింగ్ 11:30 ఆ టైంకి ఆ రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 7 తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ని వేసుకొని ఇక్కడికి వచ్చారు. ఆ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక ఎందుకు ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇక్కడున్న బాటిల్స్ అవి విసిరేశారు. ఆయనకి కోపం వచ్చినప్పుడు అలా చేస్తుంటారులేండి. ఆ తర్వాత డ్రైవర్ని పిలిచి ఇంటికి వెళ్ళిపోయారు అని మేనేజర్ చెప్తాడు. డ్రైవర్ని పిలిచాడా అని కిమ్ ఆలోచిస్తాడు. ఇక్కడేమో కాంగ్ వైఫ్ యాంగ్-హీ ఈనాకి కాఫీ చేసిస్తుంది. అరే, మీ నెయిల్ పాలిష్ నా నెయిల్ పాలిష్ ఒకేలాగుందే, ఇద్దరిది సేమ్ టేస్ట్ అనుకుంటా అని ఈయన అంటుంది. తర్వాత ఆమె అక్కడ ఉన్న రూమ్స్ని గమనించి మీ హస్బెండ్ మీరు వేరు రూమ్స్లో ఉంటారు కదా అని ఈయన అడిగితే అవునని ఆమె చెప్తుంది. కాంగ్ భయంకరంగా గురకపెడతాడు, అందుకే నేను వేరే రూమ్లో పడుకుంటాను అని ఆమె చెప్తుంది. కాంగ్కి నేను అలా సపరేట్గా ఉండడం ఇష్టం ఉండదు, అందుకే అస్తమానం నాతో గొడవ చేసేవాడు. అవును, నీకు నీ హౌస్లో నీ ఓన్ రూమ్ ఎప్పుడు ఇచ్చారు మీ పేరెంట్స్ అని ఆమె అడుగుతుంది. నేను పుట్టగానే ఇచ్చారు, ఎందుకంటే మాది బాగా రిచ్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఇద్దరు డాక్టర్సే అని ఈయన చెప్తుంది. భలే ఉందే, నువ్వేమో బాగా రిచ్, మరి జాబ్ ఏమో ప్రొఫైలరా అని ఆమె నవ్వుతుంది. అది పక్కన పెట్టండి, మీరు గతంలో మీ ఫ్యామిలీని కోల్పోయారు కదా అని ఈయన అడుగుతుంది. అవును, నీకెలా తెలుసు అని ఆమె అడుగుతుంది. పోలీసులు ఇంట్రాగేషన్కి పిలిస్తే మీలో ఏ భయం లేకపోతేనూ నాకు డౌట్ వచ్చింది, అలాగే మీకు చావు కొత్త కాదని నాకు అనిపించింది, అందుకే అడిగా అని ఈయన అంటుంది. బాబోయ్, నువ్వు నిజంగానే చాలా మంచి ప్రొఫైలర్వే, నీ దగ్గర ఏ నిజం దాయలేం. ఎస్, నువ్వు చెప్పింది నిజమే. నాకు 13 years ఉన్నప్పుడు మా ఇల్లు అంతా మంటల్లో కాలిపోయింది. మా గ్రాండ్ మదర్ అండ్ మా సిస్టర్ ఇద్దరు ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. అదే నేను చూసిన ఫస్ట్ చావులు. తర్వాత మేము వేరే చిన్నింటికి షిఫ్ట్ అయిపోయాం. అక్కడ ఓన్లీ 2 రూమ్సే ఉండేవి, మాకు సరిపోయేది కాదు. అందుకే నేను ఎప్పుడు సపరేట్ రూమ్లో ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడతా. నీకు కూడా గతంలో ఏదో లాస్ జరిగే ఉంటుందే అని ఆమె అడుగుతుంది. జరిగింది, నా చిన్నప్పుడే మా పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు. అయినా ఈ విషయం మీకెలా తెలుసు అని ఈయన అడుగుతుంది. నీ కళ్ళు చూస్తూనే తెలుస్తుంది, నువ్వు కూడా లైఫ్లో నాకులాగే చాలా చూసావని అని ఆమె అంటుంది. ఓకే, నేను ఇంక వెళ్ళాలి అని చెప్పి ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈయన మళ్ళీ తన పాత ఆఫీస్కి వెళ్ళి తన కొలీగ్స్ని కలుసుకొని మళ్ళీ ఆ కేసుల గురించి డిస్కస్ చేస్తుంది. తనే ఆ కిల్లర్ పొజిషన్లో ఉన్నట్టు మిగిలిన వాళ్ళు తనని క్వశ్చన్స్ అడగమని ఈయన చెప్తుంది. వాళ్ళకి అలా చేయడం అలవాటే. కాంగ్ నీకు తెలుసా అని చీఫ్ అడుగుతుంది. తెలుసు, అందుకేగా ముక్కలుగా వాడి బాడీని కట్ చేశాను, తర్వాత ఎవరికీ దొరకకూడదని వాడి బాడీని సూట్ కేసులో పెట్టి నదిలో పడేశాను అని ఈయన అంటుంది. ఏం లాభం, ఒక్క రోజులోనే నీ గురించి పోలీసులకు తెలిసిపోయిందిగా అని ఈయన కొలీగ్ అంటుంది. దొరికింది నేను కాదు, ఆ ఫుటేజ్లో ఉన్నవాడు అని ఈయన అంటుంది. ఆ ఫుటేజ్లో ఉన్నవాడు నీకు తెలుసా అని మరొక ఆఫీసర్ అడుగుతాడు. ఎస్, తెలుసు, వాడు నా నమ్మకస్తుడు అని ఈయన అంటుంది. ఎందుకు కాంగ్ని చంపావు, మనీ కోసమా అని చీఫ్ అడుగుతుంది. కాదు, వాడు నా లైఫ్లో ఉండకూడదని అలా చేశాను అని ఈయన అంటుంది. ఎందుకు నీ లైఫ్లో ఉండకూడదు అని చీఫ్ అడుగుతుంది. నాకు ఒంటరిగా బ్రతకడం అంటే ఇష్టం అని ఈయన అంటుంది. ఇంతకుముందు ఎవరినైనా ఇలాగే చంపావా అని చీఫ్ అడుగుతుంది. మేబీ చేసి ఉండొచ్చు అని ఈయన అంటుంది. నువ్వు ఆ వై అనే హోటల్కి ఫ్రీక్వెంట్గా వెళ్తుంటావా అని ఇంకో ఆఫీసర్ అడిగితే ఉంటే ఆ హోటల్ లెడ్జర్లోనే ఉంటుంది కదా నా పేరు అని ఈయన అంటుంది. ఎందుకు నీకు కాంగ్ని అంతలా చంపేంత కోపం వచ్చింది
అని మరొక ఆఫీసర్ అడుగుతాడు. కాంగే ముందు అరుస్తూ నాపై సీరియస్ అయ్యాడు, అటాక్ చేశాడు కూడా, దాంతో నేను కంట్రోల్ తప్పా అని ఈయన అంటుంది. నువ్వు అమ్మాయివి కదా, అంత బలం నీకెక్కడిది అని చీఫ్ అడుగుతుంది. ముందు కాంగ్ లోపలికి వచ్చాడు, వాడికి నేను షాక్ ఇచ్చా, వాడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్తో వాడి ఫేస్ని కప్పి వాడికి ఊపిరాడకుండా చేశా, దాంతో వాడు చచ్చాడు అని ఈయన అంటుంది. చాలు ఇంకా గేమ్ ఆపేయండి అని చీఫ్ అంటుంది. నెక్స్ట్ సీన్లో కిమ్ ఆ రోజు కాంగ్ హైర్ చేసుకున్న డ్రైవర్తో మాట్లాడతాడు. అతను ఆ రోజు తాగేసి ఉన్నాడు సార్, నాతో రూడ్గా బిహేవ్ చేశాడు. అతనిది అసలే మెర్సిడీస్ కార్, తేడా వస్తే నా పైన ఏమైనా కేసు వేస్తాడని ఆ రోజు నేను అతన్ని ఇంటికి దింపాక నా సేఫ్టీ కోసం వీడియో తీసుకున్నా అని ఆ డ్రైవర్ ఆ వీడియోని చూపిస్తాడు. అందులో కాంగ్ అతని ఇంటికి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అదేంటి కాంగ్ వైఫ్ ఏమో కాంగ్ ఇంటికి రాలేదని చెప్పింది అని కిమ్ ఆలోచిస్తాడు. అంతలో ఈయన కిమ్కి కాల్ చేస్తుంది, కానీ కిమ్ కాల్ లిఫ్ట్ చేయడు. ఈయన కిమ్ ఇంటి దగ్గరే ఉంటుంది. అక్కడ ఉన్న నెంబర్ లాక్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని చూసి ఆ కోడ్ ఏంటా అని చెప్పి ఆమె గెస్ చేస్తుంది. కోడ్ కరెక్ట్ అవుతుంది. ఆమె కిమ్ ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా అబ్జర్వ్ చేస్తుంది. కిమ్ ఇంట్లో డిటెక్టివ్ నావెల్స్ ఉంటాయి. ఓహో మనోడు ఇవన్నీ చదివే డిటెక్టివ్ అయ్యాడా అని ఈయన అనుకుంటుంది. కిమ్ వాళ్ళ నాన్న ఫోటో చూస్తుంది. ఓకే ఇతను పోలీస్ ఆఫీసర్ అన్నమాట అని ఈయన అనుకుంటుంది. అప్పుడే కిమ్ అక్కడికి వస్తాడు. ఈయనని తన ఇంట్లో చూసి షాక్ అవుతాడు. నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చు అని కిమ్ అడుగుతాడు. మరి నా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎలాగా వస్తా, నీకోసం పిజ్జా తెచ్చాను తింటావా అని ఈయన అడుగుతుంది. కట్ చేస్తే ఆ పిజ్జా మొత్తం ఆమె తినేస్తుంది. నా పాస్కోడ్ నీకెలా తెలిసింది అని కిమ్ అడుగుతాడు. అదో పెద్ద కోడ్, మరి 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేసిందిలే. అవును మీ ఫాదర్ పోలీసా అని ఈయన అడుగుతుంది. ఆ ఫోటో చూసి అడుగుతున్నావా, ఆయన పోలీస్ కాదు ఫిల్మ్ యాక్టర్, ఒక మూవీలో ఆయన పోలీస్గా చేశారు, ఆ ఫోటో ఆ మూవీలోదే అని కిమ్ చెప్తాడు. ఈరోజు నేను కాంగ్ వైఫ్తో మాట్లాడాను. ఆమె ప్రవర్తన నాకెందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆమె గ్రాండ్ మదర్ అండ్ సిస్టర్ అప్పట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారంట. ఆ విషయం చెప్తున్నప్పుడు ఆమె ఫేస్లో బాధ లేదు, కానీ దానివల్ల ఆమెకి సపరేట్ రూమ్ లేకుండా పోయిందంట. అప్పుడు మాత్రం ఆమె ఫేస్లో బాధ కోపం అన్నీ చూశాను అని ఈయన అంటుంది. సపరేట్ రూమ్ ఏంటి, రూమ్ లేకపోతే చంపేస్తారా అని కిమ్ అడుగుతాడు. ఆమె హస్బెండ్ చనిపోయాడు, అయినా ఆమె పెద్ద పట్టించుకోలేదు. ఆ మర్డర్ గురించి మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు, ఎందుకంటే ఆమెకి అవేమీ అవసరం లేదు. ఏదో జరిగిందేంటో ఆమెకు మొత్తం తెలుసు అన్నట్టుగా చాలా రిలాక్స్డ్గా ఉంది. నార్మల్ పీపుల్ ఎవరు అలా రియాక్ట్ అవ్వరు అని ఈయన అంటుంది. అలా చూస్తే నువ్వు కూడా మీ అంకుల్ చనిపోయినప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కదా అని కిమ్ అంటాడు. ఎస్ అవ్వలేదు, మా ఇద్దరికి ఒకే రకమైన చాయిస్లు ఉన్నాయి. నువ్వు గమనిస్తే ఆమె నేను రెడ్ కలర్ సూట్ కేసులో కొన్నాం, అదీకాక మా నైల్ పాలిష్ కూడా సేమే అని ఈయన అంటుంది. సరే రేపు మళ్ళీ ఆమెను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తా అని కిమ్ అంటాడు. నెక్స్ట్ రోజు ఆమెను పిలుస్తాడు. ఆ రోజు కాంగ్ ఇంటికి రాలేదన్నారు, మరి ఈ వీడియోలో ఏంటి మీ హస్బెండ్ మీ ఇంటికి వచ్చినట్టుగా ఉంది అని కిమ్ అడుగుతాడు. మేబీ నేను పడుకున్నాక వచ్చాడేమో, నాకైతే తెలీదు అని ఆమె అంటుంది. ఆ రోజు మీ హస్బెండ్ మీకు కాల్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, మార్నింగ్ వరకు మళ్ళీ మీ ఫోన్ ఆన్ చేయలేదు. ఈ గ్యాప్లో మీరు ఏం చేశారు అని కిమ్ అడుగుతాడు. నా రూమ్లోనే పడుకొని ఉన్నా. ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ, నేనేమైనా మీ అనుమానితురాలనా అని ఆమె అడుగుతుంది. కాదు, మీరెందుకు అలా అనుకున్నారు అని కిమ్ అడుగుతాడు. ఏం లేదు, టీవీలో చూస్తుంటాం కదా, హస్బెండ్ చనిపోతే వైఫై ప్రైమ్ సస్పెక్ట్ అని, అందుకే అడిగా అని ఆమె అంటుంది. లేదు, మిమ్మల్ని అనుమానించడానికి వేరే కారణం ఉంది. మీ హస్బెండ్ కాకుండా మీకు వేరే ఎవరితోనైనా అఫైర్ ఉందా అని కిమ్ అడుగుతాడు. అఫైర్ కాదు కానీ ఒక ఫ్రెండ్తో పరిచయం ఉంది అని ఆమె చెప్తుంది. తెలుసు, ఆ టెన్నిస్ ప్లేయరే కదా, వాడి గురించి చెప్పండి అని కిమ్ అడుగుతాడు. వాడితో నేను లాస్ట్ మంతే బ్రేకప్ అయ్యా. కొంపతీసి వాడు కానీ కాంగ్ని చంపేశాడా? వాడు ఒకసారి నాతో అన్నాడు మీ హస్బెండ్ లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చని, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా అని ఆమె అంటుంది. తర్వాత కిమ్ వాళ్ళు ఆ టెన్నిస్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తారు. అవును మా ఇద్దరికి బ్రేకప్ అయ్యింది, అయితే ఏంటి, ఆమె కాకపోతే బోల్డ్ మంది ఉన్నారు అమ్మాయిలు అని అతను అంటాడు. అతని చేతికున్న గాయాలు చూసి మీ చేతులకు ఏమైంది అని కిమ్ అడుగుతాడు. ఇవా ఆడుతున్నప్పుడు తగిలేయండి అని వాడు చెప్తాడు. మీరు నన్ను కాకుండా ఆ కాంగ్ వైఫ్ యాంగ్హీని ఇంట్రాగేట్ చేయండి, మీకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆమె నాతో మాట్లాడుతూ నా హస్బెండ్ లేకపోతే నన్ను చూసుకుంటావా అని ఆమె నన్ను అడిగింది అని వీడంటాడు. వాడు వెళ్ళాక తన చేతికున్న గాయాలు చూసుకుంటాడు కిమ్. ఆ రోజు ఆ గోడ ఎక్కినప్పుడు చేతులు కొట్టుకుపోయాయి కదా తనకి, సేమ్ అదే స్పాట్స్లో అతనికి కూడా గాయాలయ్యాయి కాబట్టి వాడు కూడా తనకులాగే ఆ గోడ ఎక్కాడని కిమ్కి అర్థమవుతుంది. కాంగ్ వైఫ్ యాంగ్హీ అండ్ వీడు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని కిమ్ శాంతో అంటాడు. వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఇంతకు ముందు క్లాస్మేట్స్ అని తెలుస్తుంది. కొన్నాళ్ళ తర్వాత యాంగ్హీ వాడి టెన్నిస్ క్లబ్లోనే జాయిన్ అవ్వడంతో వాళ్ళ మధ్య మళ్ళీ అఫైర్ స్టార్ట్ అయింది. 1 మంత్ బ్యాక్ వరకు వాళ్ళ మధ్య ఫోన్ కాల్స్ ఉండేవి. 1 మంత్ నుంచి వాళ్ళు అసలు ఫోన్లో మాట్లాడుకోవట్లేదు.
సో వీళ్ళు 1 మంత్ ముందు నుంచే ఈ మర్డర్ ప్లాన్ చేశారనమాట. కాంగ్కి కోపం ఎక్కువ. వాడిని రెచ్చగొట్టి ఆ హోటల్కి రప్పించి వాడిని రపారపా కోసారన్నమాట అని కిమ్ అంటాడు. మనకి ఇవన్నీ కాదు, సాలిడ్ ఎవిడెన్స్ కావాలి అని చీఫ్ అంటాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కన్ఫెస్ చేస్తే చాలు, ఇప్పటికే వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు, సో మనం వాళ్ళ మధ్య నిప్పు పెడితే చాలు అని ఈయన అంటుంది. నాకు తెలిసి బాడీ సూట్ కేసులో పెట్టడం, ఆ ఫుటేజ్లో కాంగ్లాగా రెడీ అయ్యి పోలీసులను డైవర్ట్ చేయాలనుకోవడం ఇవన్నీ యాంఘీ ఐడియాసే అయ్యి ఉంటాయి. వాళ్ళిద్దరిలో ఆమె తెలివైన వ్యక్తి కాబట్టి మనం ఆమెను కాకుండా ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ని ఇంట్రాగేట్ చేద్దాం అని ఈయన అంటుంది. దాంతో డిటెక్టివ్ కిమ్ అతన్ని పిలిపించి ఇంట్రాగేట్ చేస్తాడు. ఆ యాంఘీ నీ క్లాస్మేట్ అంటగా అని కిమ్ అడుగుతాడు. అవును, అయితే ఏంటి, నాకు ఆమె పాస్ట్ గురించి తెలుసు, అయితే అరెస్ట్ చేస్తారా అని వాడు అడుగుతాడు. యాంఘీకి 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె ఇల్లు మంటల్లో కాలిపోయిందంట, తెలుసా అని కిమ్ అడుగుతాడు. తెలుసు, అప్పట్లో వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ సిస్టర్ కూడా చనిపోయారు అని వాడు అంటాడు. వాళ్ళు మాత్రమే కాదు, ఆ టైంలో యాంఘీ బాయ్ ఫ్రెండ్ అయిన 15 ఏళ్ల కుర్రాడు కూడా మిస్ అయ్యాడు. ఇప్పటి వరకు వాడు తిరిగి రాలేదు. వాళ్ళ ఇల్లు కాలిపోయింది కదా, అది యాక్సిడెంట్ కాదు, ఆ తప్పిపోయిన కుర్రాడే ఆ ఇంటికి నిప్పంటించాడు అని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇప్పుడు అర్థమవుతుందా నీకు నీ పరిస్థితి ఏంటో? అక్కడ పక్కన రూమ్లోనే యాంఘీని ఇంట్రాగేట్ చేస్తున్నావు. ఆమెమో నువ్వే తన భర్త కాంగ్ని చంపావని అంటుంది, కాబట్టి నువ్వు ఇరుక్కుపోతావు, ఆలోచించుకో అని కిమ్ అంటాడు. అయితే పక్కన రూమ్లోనే ఈయన యాంఘీతో తను ఇరుక్కున్న వాళ్ళ అంకుల్ మర్డర్ కేసు గురించి చెప్తుంది. అలా చెప్తూ కాంగ్ డెడ్ బాడీ దొరికిన ఆ రెడ్ కలర్ సూట్ కేసు లాంటిదే, సేమ్ అలాంటి సూట్ కేసే తన దగ్గర ఉన్నదని ఆమె చెప్తుంది. ఆ సూట్ కేసు నీదే కదా అని ఈయన యాంఘీని అడుగుతుంది. కట్ చేస్తే ఇక్కడ కిమ్ మాట్లాడుతూ బాడీ దాచిన సూట్ కేస్ యాంఘీ 3 months బ్యాకే కొన్నదని, పోలీసుల దగ్గర రిసిప్ట్ కూడా ఉందని వాడితో అంటాడు. వాడేం మాట్లాడ్డు. మీ ఇంట్రాగేషన్ అయిపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి వాడు లేచి వెళ్ళిపోతుంటే, ఒక్కసారి ఆలోచించు, నువ్వు బయట ఉండడం కన్నా కస్టడీలో ఉండడం సేఫ్ ఏమో. ఎందుకంటే ఆ యాంఘీ తన హస్బెండ్నే ముక్కలు ముక్కలుగా నరికేసింది, అప్పట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ని చంపేసింది. ఇప్పుడు నిన్ను అలాగే దారుణంగా చంపడం ఆమెకు పెద్ద లెక్క కాదనుకుంటా అని కిమ్ అంటాడు. కట్ చేస్తే ఆ రోజు నిజంగానే కాంగ్ డెడ్ బాడీని అలా కట్ చేసింది యాంఘీయే అని మనకి చూపిస్తారు. పక్కన వీడు కూడా ఉంటాడు. కిమ్ డ్రామా ప్లే చేస్తున్నా అతను నిజమే చెప్తుండడంతో పోలీసులకి అంతా తెలిసిపోయిందని చెప్పి వీడు మొత్తం నిజం ఒప్పేసుకుంటాడు. యాంఘీయే ఇదంతా ప్లాన్ చేసిందని చెప్తాడు. కనిపించకుండా పోయిన కాంగ్ తలా చేతులు ఎక్కడ కప్పెట్టారో కూడా చెప్తాడు. దాంతో పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. న్యూస్లో ఈ మర్డర్ కేసే హైలైట్ అవుతుంది. ఈ కేసు క్లోజ్ అవ్వడంతో ఈయన పోలీసులందరికీ షెర్లాక్ హోమ్స్ స్టైల్లో క్యాప్స్ గిఫ్ట్గా ఇస్తుంది. ఈ కేసు అయితే క్లోజ్ అయింది, కానీ ఆ బార్ ఓనర్ మియాంగ్ని ఎవరు చంపారో ఇంకా తెలియాలి అని ఈయన అంటుంది. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆమెకి ఇంకో పజిల్ వస్తుంది. ఆ పజిల్లో ఒక మనిషి తల, కాళ్ళు, చేతులు అన్ని బాడీ పార్ట్స్ దగ్గర రెడ్ కలర్తో గీతలు గీసినట్టుగా ఉంటుంది. అంటే అవి కట్ అయి ఉన్నాయని దాని అర్థం. అది చూసి ఈయన షాక్ అవుతుంది. హంతకుడు ఆ పజిల్ మీద అలా డ్రా చేసి పంపుతాడు. అదేంటి, కాంగ్ని చంపింది అతని వైఫ్ యాంఘీయే కదా, మరి ఈ పజిల్ హంతకుడు ఎలా పంపాడు అని ఈయన ఆలోచిస్తుంది. తన దగ్గర ఉన్న పజిల్స్తో ఆ పజిల్ని జాయిన్ చేస్తుంది. యాంఘీ కాంగ్ని చంపేస్తే ఆ విషయం ఆ కిల్లర్కి ఎలా తెలిసింది అని తల బదులు కొట్టుకుంటుంది ఈయన. నెక్స్ట్ రోజు మార్నింగ్ తన చీఫ్కి ఆ పజిల్ చూపిస్తుంది. దాంట్లో ఏముంది, కాంగ్ని చంపింది యాంఘీ అని టీవీలో జనాలందరికీ తెలుసు కదా, మరి ఆ విషయం కిల్లర్కి తెలియకుండా ఉంటుందా అని ఆమె అంటుంది. చంపిన విషయం తెలియచ్చు, కానీ ఎలా చంపిందో మనం జనాలకి చెప్పలేదు కదా. ఐ మీన్ బాడీ పార్ట్స్ కట్ చేసిందని చెప్పాం, కానీ ఏ బాడీ పార్ట్స్ కట్ చేసిందో జనాలకి చెప్పలేదు కదా, అది పోలీసులకు మాత్రమే తెలుసు. మరి హంతకుడు కాంగ్కి ఏ బాడీ పార్ట్స్ కట్ అయ్యాయో అవే బాడీ పార్ట్స్ దగ్గర రెడ్ కలర్ గీతలతో డ్రాయింగ్స్ గీసి పంపాడు. అటాప్సీలో ఉండే ఈ విషయం వాడికెలా తెలిసింది, మన డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా అని ఈయన అడుగుతుంది. మేబీ అయ్యి ఉండొచ్చు. ఈ డ్రాయింగ్ పీస్ ఓల్డ్దిలాగా ఉంది, దాని మీద కొత్తగా ఈ రెడ్ కలర్ గీతలు గీశాడు హంతకుడు అని ఈయన చీఫ్తో అంటుంది. అది నేను గమనించా. నాకు తెలిసి ఈ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ కాంగే అయ్యి ఉంటాడు. అయితే ఆ కిల్లర్ కాంగ్ని చంపేలోపే యాంఘీయే వాడిని చంపేసింది. ఈ ఒక్కొక్క పజిల్ పీస్లో ఒక్కొక్క విక్టిమ్ ఉన్నాడు. ఫస్ట్ పీస్లో మా అంకుల్, సెకండ్ పజిల్లో మియాంగ్, థర్డ్ పజిల్లో కాంగ్. సో ఈ పజిల్ పీసెస్ అన్నీ విక్టిమ్స్కి సంబంధించినవే అని ఈయన అంటుంది. నెక్స్ట్ సీన్లో ఈయన జైల్లో ఉన్న యాంఘీని కలుసుకొని ఆ పజిల్ పీస్ని చూపిస్తుంది. ఏంటిది ఈ పజిల్, నేనెప్పుడు చూడలేదే అని యాంఘీ అడుగుతుంది. జాగ్రత్తగా చూడు అని ఈయన అంటుంది. ఇదేంటి, కాంగ్ బాడీ పార్ట్స్ కట్ చేసిన ప్లేసెస్లోనే ఈ పీస్లో ఉన్న వ్యక్తి బాడీ పార్ట్స్ దగ్గర కూడా రెడ్ లైన్తో గీసున్నాయేంటి, దీని మీనింగ్ ఏంటి అసలు? కాంగ్ని నేను మాత్రమే కాదా, ఇంకొకరు కూడా చంపాలనుకున్నారా, ఎవరు వాళ్ళు అని యాంఘీ ఈయన అడుగుతుంది. నువ్వు అనుకున్నది కరెక్టే, నాకు విషయం చెప్పు,
నువ్వు కాంగ్ని చంపుతున్నప్పుడు కానీ ఆ బాడీ పార్ట్స్ని అక్కడున్న సూట్ కేసులో పడేస్తున్నప్పుడు కానీ నేను ఎవరైనా ఫాలో అవుతున్నట్టుగా నీకు అనిపించిందా అని ఈయన అడుగుతుంది. అనిపించిందా అంటే గుర్తుకొచ్చింది. ఆ నది దగ్గర మేము బోట్లో సూట్ కేసుని ఎక్కిస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరో వాచ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అయినా నాకు డౌటు, ఆ సూట్ కేస్ నదిలో ఉన్న విషయం మీకెలా తెలిసింది అని యాంఘీ అడుగుతుంది. అదా, ఆ నది దగ్గర సూట్ కేసు లాక్కెళ్ళిన గుర్తులవి ఉన్నాయి, అలా కనిపెట్టాం అని ఈయన అంటుంది. అదేంటి, మేమిద్దరం సూట్ కేసుని చేతితో మోసుకొని వెళ్ళాం కదా, మరి అక్కడ కింద గుర్తులవి ఎలా ఉంటాయి అని ఈయన అడుగుతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకో మర్డర్ జరిగింది అని తెలిసి డిటెక్టివ్ కిమ్ ఆ స్పాట్కి వెళ్తాడు. పాయిజన్ వల్ల అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్తారు. ఏ టైంలో చనిపోయి ఉండొచ్చు అని కిమ్ అడిగితే అరౌండ్ మార్నింగ్ 1 to 3 మధ్య టైంలో చనిపోయి ఉండొచ్చని ఆ డాక్టర్ చెప్తాడు. పోలీసులకి కాల్ వచ్చే టైంకే ఇతను చనిపోయాడని డాక్టర్స్ చెప్తాడు. తర్వాత ఈయన అక్కడికి వస్తుంది. ఆ పెట్రోలింగ్ పోలీసులు కూడా అక్కడే ఉంటారు. హే, నీ సెషన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఆ డాక్టర్ హవాంగ్ కన్నా డాక్టర్ లీ ఇంకా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు అని ఈయన అంటుంది. సెషన్స్ ఏంటి, ఏమైంది అని మరొక పోలీస్ ఆఫీసర్ అడగగా ఏం లేదని ఆమె కవర్ చేసుకుంటుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఈ కేసు నీకు అప్పగించలేదుగా అని చీఫ్ అడుగుతాడు. ఏదో నా క్యూరియాసిటీతో వచ్చా అంతే, నేను ఆ డెడ్ బాడీని చూడొచ్చా అని ఈయన అడుగుతుంది. ఈ చనిపోయిన వ్యక్తి గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ శాన్ ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇతనితో పాటే తాగిన మరొక ఇద్దరిని డాక్టర్స్ టెస్ట్ చేస్తున్నారు అని చీఫ్ చెప్తాడు. నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను అని కిమ్ అంటాడు. ఆ కంటైనర్లో ఒక ఎంట్రన్స్ మాత్రమే ఉంది, దీని ఎదురుగా సీసీ కెమెరా ఉంది. సో ఈ కంటైనర్లోకి ఎవరు వెళ్ళినా బయటకు వచ్చినా అందులో మొత్తం రికార్డ్ అవుద్దన్నమాట. సో క్లోజ్ చేసిన రూమ్లో ఒక వ్యక్తి చనిపోయాడు, లేదా ఎవరో అతన్ని చంపేశారు పాయిజన్ ఇచ్చి. పాయిజన్ ఇచ్చిన బాటిల్ ఎక్కడా రూమ్లో లేదు. సో కిల్లర్ ఆ పాయిజన్ని అందరి ముందు కలపలేదు, ముందుగానే కలిపేసి ఉంచాడు. డ్రింక్ చల్లగా ఉండాలి కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టుండాలి, అది చనిపోయిన వ్యక్తికి ఇచ్చి ఉండాలి. పాపం మందు అనుకుని అతను కామ్గా తాగేశాడు, తర్వాత చనిపోయాడు. సో కిల్లర్ ముందుగానే ఇదంతా ప్లాన్ చేసి ఉండాలి. ఇది కూడా ఆ పజిల్ కిల్లర్ గడి పనే అయి ఉండొచ్చు అని ఈయన ఆలోచిస్తుంది. మరోపక్క సీసీటీవీ ఫుటేజ్లో గమనించిన కిమ్ ఆ రోజు రాత్రి ఆ కంటైనర్లోకి 3 వెళ్ళారు మందు తాగడానికి. వాళ్ళు తప్ప ఎవరూ లోపలికి వెళ్ళలేదు. సో హంతకుడు ఆ 3లోనే ఎవరొకరు అయ్యి ఉండాలి అని వీళ్ళు అనుకుంటారు. రాత్రంతా తాగేసి పడుకున్నాను సార్, మార్నింగ్ నిద్ర లేచాక అతను నిద్ర లేపుతుంటే అసలే మేల్కోవట్లేదు. నాకు భయం వేసింది, అతని బాడీ అంతా చల్లగా అయిపోయింది, అతను ఊపిరి తీసుకోవట్లేదు. హ్యాన్ చనిపోయాడని తెలిసి వెంటనే పోలీసులకి కాల్ చేశా అని ఒక అతను చెప్తాడు. హ్యాన్ నిన్ననే తిరిగి మళ్ళీ వర్క్లో వచ్చాడు సార్, ఆ సందర్భంగానే మేము పార్టీ చేసుకున్నాం. నేను ఇంటికి రాలేదని మా వైఫ్ నాతో ఫోన్లో గొడవ పడింది అరౌండ్ రాత్రి 1 ఆ టైంకి. అప్పుడే మా ఫ్రెండ్ మళ్ళీ డ్రింక్స్ తీసుకొచ్చాడు అని మరొక వ్యక్తి అంటాడు. కట్ చేస్తే ఆ డ్రింక్స్ తెచ్చిన వ్యక్తి మాట్లాడుతూ, అవును సార్, నేనే ఆ డ్రింక్స్ తీసుకొచ్చాను, కానీ నేనేం చేయలేదు సార్, డిన్నర్కి స్నాక్స్ అవి తిన్నాం, ఆ ఫుడ్ అది జంగ్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. నేను అసలు టైమే పట్టించుకోలేదు సార్. నేను మధ్యలో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు హ్యాన్ అండ్ జంగ్ ఎదురు పడుకున్నారు, గ్యాబ్జీ అక్కడ లేడు. సో నాతో పాటు తాగడానికి ఇంకెవరూ లేకపోవడంతో నేను ఇంటికి వెళ్ళిపోయా. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాక నాకు హ్యాన్ చనిపోయాడని తెలిసింది అని అతను చెప్తాడు. కట్ చేస్తే పోలీసులు మాట్లాడుకుంటూ, చూస్తుంటే వీళ్ళ 3 నిజం చెప్తున్నట్టుగానే ఉంది, మరి వీళ్ళల్లో ఎవరు హ్యాన్ని చంపింది, అసలు ఈ హ్యాన్ ఎందుకు కొన్ని ఇయర్స్ పాటు తన వర్క్కి దూరంగా ఉన్నాడు అని ఆలోచిస్తారు. 5 years బ్యాక్ అతని వైఫ్ చనిపోయింది, లాస్ట్ ఇయరే అతని కొడుకు చనిపోయాడు. సో ఇంక అతనికి ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరంట అని శాన్ చెప్తాడు. ఫ్యామిలీ లేకపోతే ఎవరొక రిలేటివ్స్ ఉండే ఉంటారుగా, అది తెలుసుకోండి అని చీఫ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఒక లేడీ మాట్లాడుతూ, హ్యాన్ చనిపోయిన విషయం నా హస్బెండ్ నాకు కాల్ చేసి చెప్తే నేను వెంటనే పోలీసులకి కాల్ చేయమన్నా, అలా మీకు కాల్ వచ్చింది. నా హస్బెండ్ హ్యాన్ని చంపలేదు, ఏదో అతని దగ్గర అప్పట్లో మనీ అప్పు తీసుకున్నాడు అంతే, అది సగం ఆల్రెడీ పే చేసేసాం కూడా, మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి ఇది చెప్తున్నా అంతే అని ఆమె అంటుంది. అదే విషయం జంగ్ని అడిగితే, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు, గ్యాబ్జియా లేక డిమోకా అని జంగ్ అడుగుతాడు. ఆ సోజు అన్న డ్రింక్ తాగే హ్యాన్ చనిపోయాడు అన్నారు కదా, ఆ డ్రింక్ హ్యాన్కి ఇచ్చింది డిమోకే. నేను ఆల్రెడీ హ్యాన్కి మనీ తిరిగి పే చేసేసా, సో మనీ కోసం నేనెందుకు హ్యాన్ని చంపుతా అని జంగ్ అంటాడు. వాడు ఆ డ్రింక్ ఇవ్వడం వల్లే హ్యాన్ చనిపోయాడు. ఆ తర్వాత నన్ను నిద్రలేపి వాడు వెళ్ళిపోయాడు. నార్మల్గా అయితే వాడికి మందు ఎక్కువైతే వాడే వెళ్ళిపోతాడు, అలాంటిది నన్ను నిద్రలేపి వాడు వెళ్ళిపోయాడంటే నన్ను ఇందులో ఇరికిద్దామనేగా అని జంగ్ అంటాడు. ఆ డీమాక్ డ్రింక్స్ కొన్న స్టోర్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. నార్మల్గా అయితే ఆ డీమాక్ డ్రింక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు, నిన్న మాత్రం స్నాక్స్ కూడా తీసుకున్నాడని ఆ షాప్ అతను చెప్తాడు. నికోటిన్ అనే పదార్థం హ్యాన్ బాడీలో ఎక్కువ అవడంతో హ్యాన్ చనిపోయాడని పోలీసులకు తెలుస్తుంది. మిగిలిన జంగ్, డీమాక్ అండ్ గ్యాబ్జే బాడీస్లో నికోటిన్ నార్మల్గానే ఉంటుంది.
సో ఆ నికోటిన్ కలిపిన బాటిల్నే హ్యాన్ ఒక్కడే తాగాడని పోలీసులకు తెలుస్తుంది. గ్యాబ్జీ లాస్ట్ మంతే నికోటిన్ బల్క్గా ఆర్డర్ ఇచ్చాడని పోలీసులకు తెలిసి అతన్ని అడిగితే అది నా పనిలో భాగంగా కొన్నానని, అంతేగాని హ్యాన్ని చంపడానికి కాదని, అయినా చంపాలనుకున్నవాడు బల్క్లో నికోటిన్ ఎవడైనా కొంటాడా అని గ్యాబ్జీ అడుగుతాడు. సో హ్యాన్ నికోటిన్తో చనిపోవడం వల్ల గ్యాబ్జీ ఇరుక్కున్నాడు. జంగ్కి హ్యాన్తో ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉండడంతో అతను ఇరుక్కున్నాడు. ఇంకా డీమాక్ ఏమో మధ్యలో బ్రేక్ తీసుకొని డ్రింక్స్ తేవడం వల్ల అతను ఇరుక్కున్నాడు. ఇలా పోలీసులకి ముగ్గురుపై అనుమానం ఉంటుంది. హంతకుడి మోటివ్ ఏంటో తెలియాలి, అప్పుడు కానీ హంతకుడు ఎవరన్నది చెప్పలేం అని కిమ్ అంటాడు. ఇక్కడ ఈయన కూడా ఆ మోటివ్ ఏంటని ఆలోచిస్తుంది. క్రైమ్ సీన్ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ట్యాంపర్ చేశారేమో అని తన చీఫ్తో అంటుంది. కరెక్ట్, ఆ కాంగ్ కేసులాగే ఈ కేసులో ఏమైనా ఎవిడెన్స్లు ట్యాంపర్ చేశారేమో అని ఈయన ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్లో కిమ్ ఆ మటర్ స్పాట్కి వెళ్ళేసరికి అక్కడ ఈయన ఉంటుంది. అనుకున్నా నువ్వు ఇక్కడే ఉంటావని, ఏం ఆలోచిస్తున్నావు ఈ కేసు గురించి అని కిమ్ అడుగుతాడు. హ్యాన్ని చంపాల్సిన అవసరం ఏంటా అని ఆలోచిస్తున్నా అని ఈయన అంటుంది. నీకు మళ్ళీ ఇంకో పజిల్ పీస్ ఏమైనా వచ్చిందా అని కిమ్ అడుగుతాడు. పద మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళు కిమ్ ఇంటికి వెళ్తారు. ఇప్పుడు నువ్వు ఆ ముగ్గురులో ఒకరివైన గ్యాబ్జీవి, నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చేయి అని ఈయన అంటుంది. హ్యాన్ని ఎందుకు చంపావు అని ఈయన అడుగుతుంది. ఏమో నాకు తెలియదు అని కిమ్ అంటాడు. హ్యాన్ వల్లే నీకు ప్రమోషన్ వచ్చింది కదా, సో నీకు హ్యాన్ అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి నువ్వు అతన్ని చంపావు, అంటే గ్యాబ్జీ హ్యాన్ని చంపడం. నెక్స్ట్ నువ్వు జంగ్వి, ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు హ్యాన్ని చంపావు అని ఈయన అడుగుతుంది. నేను ఇప్పుడు జంగ్నా, సరే అయితే నేను మనీ ఇవ్వాలి కదా అతనికి, అందుకే అతన్ని చంపేశా అని కిమ్ అంటాడు. అలా చూస్తే మొత్తం హ్యాన్ దగ్గర 10 మిలియన్ మనీ తీసుకుంటే అందులో 7 మిలియన్ పే చేసేసాడు, ఇంకా 3 మిలియన్ బాకీ ఉన్నాడు. హ్యాన్ ఆ మనీకి ఇంట్రెస్ట్ కూడా అడగలేదు. సో ఈ జంగ్ కూడా కష్టపడి మనీ పే చేసే వ్యక్తి కాబట్టి 3 మిలియన్ కోసం హ్యాన్ని చంపుకుంటాడు అని ఈయన అంటుంది. ఇంకా మిగిలింది డీమాక్. మధ్యలో 30 మినిట్స్ బయటికి వెళ్ళాడు. తను వెళ్ళింది తన వైఫ్ దగ్గరికి. ఆమెను కనుక్కుంటే ఆమె అదే చెప్పింది. సో అతను కూడా హ్యాన్ని చంపలేదు. సో మరి ఇంకా హ్యాన్ ఎలా చనిపోయాడు, అతను చంపింది ఎవరు, ఆ పాయిజన్ ఉన్న డ్రింక్ అప్పుడు తెచ్చిందేనా లేదా చాలా రోజుల నుంచి ఆ ఫ్రిడ్జ్లో ఉందా అని ఈయన ఆలోచిస్తుంది. నీ పాయింట్ ఏంటి స్ట్రైట్గా చెప్పు అని కిమ్ అడుగుతాడు. నేను అనుకోవడం ఆ పాయిజన్ ఉన్న డ్రింక్ ముందే ఎవరో ఆ ఫ్రిడ్జ్లో పెట్టారు, పర్ఫెక్ట్ ప్లాన్తో జంగ్, డీమాక్ అండ్ ఆ గ్యాబ్జే ముగ్గురిని ఇరికించడం కోసం, పోలీసులకి వాళ్ళపైన డౌట్ తెప్పించి కిల్లర్ తప్పించుకోవడం కోసం. లేదా ఆ కిల్లర్ టార్గెట్ హ్యాన్తో పాటు ఈ ముగ్గురు కూడా అయ్యి ఉంటారు. అందులో ముందుగా ఈ హ్యాన్ చనిపోయి ఉంటాడు, మనం ఇందులో ఏది తీసి పారేయలేం అని ఈయన అంటుంది. అప్పుడే కిమ్కి హ్యాన్ వాళ్ళ కంటైనర్ దగ్గర చూసిన ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. నెక్స్ట్ అతన్ని స్టేషన్కి పిలిపించి ఇంటరాగేట్ చేయిస్తాడు. ఇతనే రెగ్యులర్గా ఆ హ్యాన్ ఉండే ఆ కంటైనర్లోకి వెళ్ళి అక్కడ లోపలంతా క్లీన్ చేసి బయటకు వస్తూ ఉండేవాడు. వాళ్ళు కాకుండా ఇతను మాత్రమే లాస్ట్ 7 డేస్గా ఆ కంటైనర్లోకి వెళ్ళింది. సో అందుకే ఇతన్ని అనుమానిస్తున్నాం అని కిమ్ చీఫ్కి చెప్తాడు. ఆ నలుగురు ఆ కంటైనర్ని ఒక రూమ్గా చేసి వాళ్ళ బ్రేక్ టైమ్స్లో అక్కడ తాగుతూ ఎంజాయ్ చేసేవారు సార్, నేను ఓన్లీ క్లీనింగ్ పర్పస్ కొరకే అక్కడ లోపలికి వెళ్ళేవాడిని అంతే అని అతను చెప్తాడు. కొద్దిసేపటి బ్యాకే మీరు నికోటిన్ కొన్నట్టుగా తెలిసింది అని కిమ్ అడిగితే, అవును కొన్నాను సార్, స్మోకింగ్ కోసం. అయితే ఏంటి, ఏమైంది, కొనకూడదా, ఇదిగో ఇదే నేను తాగే సిగరెట్, హ్యానే నాకు ఇది ఇచ్చింది అని అతను చెప్తాడు. హ్యాంగ్ చనిపోయిన మార్నింగ్ మీరు జంగ్ని కలిసినప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని అతను అడిగారంట. ఎందుకు అని చీఫ్ అడుగుతాడు. ఎందుకంటే ఆ రోజు అతను కంగారుగా ఉన్నాడు, అందుకే అడిగాను. హ్యాన్ చాలా మంచి వ్యక్తి, నేను అతను చంపలేదు సార్. 1 ఇయర్ బ్యాకే వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీ దగ్గర ఏం జరిగిందో వాళ్ళు మీకు చెప్పారా అని అతను అంటాడు. లేదు చెప్పలేదు అని కిమ్ అంటాడు. మరో పక్క ఈయన డాక్టర్ లీని కలుసుకొని, డాక్టర్ నా బుర్ర బద్దలైపోతుంది, ఒక విషయం అడుగుతాను చెప్తారా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఉన్న పలంగా చంపేశాను అనుకోండి, కారణం ఏమై ఉండొచ్చు అంటారు అని ఈయన అడుగుతుంది. నన్ను చంపేస్తావా, ఓకే ఓకే గొప్ప క్వశ్చన్ అడిగావు, నీకున్న అత్యుత్సాహానికి నన్ను చంపేసినా చంపేస్తావు, మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, నీ క్యూరియాసిటీ అనుకుంటా అని డాక్టర్ లీ అంటుంది. అరే భలే కరెక్ట్గా చెప్పేశారే, ఎలా అని ఈయన అడుగుతుంది. నాకు నీ గురించి బాగా తెలుసు కదా అందుకే చెప్పా అని డాక్టర్ లీ అంటుంది. మరి నాకెందుకు ఈ హ్యాన్ కేసులో మోటివ్ కనిపించడం లేదు అని ఈయన అంటుంది. నాకు నీ గురించి తెలుసు కాబట్టి మోటివ్ ఏంటని చెప్పా, కానీ ఈ కేసులో నీకు వాళ్ళ గురించి తెలియదు కదా, ఒక పని చేయి, హ్యాన్ గురించి తెలుసుకో, అప్పుడే నీకేమైనా క్లూ దొరకచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా చంపిన వాడి గురించి తెలుసుకోవడం కాదు, చనిపోయిన వాడి గురించి కూడా తెలుసుకుంటే మోటివ్ ఏంటో మనకు తెలుస్తుందిగా అని డాక్టర్ లీ అంటుంది. తర్వాత ఈయన హ్యాన్ గురించి తెలుసుకుంటుంది. హ్యాన్ కొడుకు 1 ఇయర్ బ్యాకే చనిపోయాడని నాకెందుకు చెప్పలేదు అని ఈయన కిమ్ని అడుగుతుంది. చెప్తే కేసు సాల్వ్ చేసేస్తావా అని కిమ్ అడుగుతాడు. కట్ చేస్తే వీళ్ళు హ్యాన్ ఇంటికి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తారు. ఇల్లంతా చాలా క్లీన్గా ఉంటుంది. హ్యాన్కి ఏమో 50 ఇయర్స్ అలా ఉంటాయి.
హ్యానే ఈ ఇల్లంతా నీట్గా ఉంచాడంటావా? నాకు డౌటే అని ఈయన అంటుంది. ఇంట్లో సామాన్లంతా నీట్గా సర్దినట్టుగా ఉంది, ఏదో ఊరికి వెళ్లే ముందు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసినట్టు అని కిమ్ అంటాడు. అక్కడ అద్దం దగ్గర హ్యాన్తో పాటు కలుసున్న ఆ ముగ్గురు ఫోటో ఒకటి అక్కడ అద్దం దగ్గర ఉండడం ఈయన చూస్తుంది. ఇందాక హ్యాన్ కొడుకు చనిపోయాడన్నావు కదా, కారణం ఏంటో వాళ్ళ ముగ్గురిని అడుగు. అలాగే ఎందుకని హ్యాన్ వాళ్ళ ముగ్గురిని చంపాలనుకున్నాడో దాని గురించి కూడా అడుగు అని ఈయన అంటుంది. కిమ్ వాళ్ళని అదే క్వశ్చన్ అడుగుతాడు. వాళ్ళు ఏం మాట్లాడరు. హ్యాన్ కొడుకు చావుకి మీకు ఉన్న లింక్ ఏంటి అని కిమ్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళు జరిగింది చెప్తారు. హ్యాన్ కొడుకు చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా మంచిగా చదువుతాడు. అదీ కాక హ్యాన్కి ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ అతనికి హెల్ప్ చేసేవాడు. అలా ఒకరోజు హ్యాన్ వర్క్లో లేనప్పుడు ఈ హ్యాన్ కొడుకు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుండగా జంగ్ తనకి ఒక మెషిన్ దగ్గర వర్క్ చేయమంటే అతను వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో వీళ్ళేమో బ్రేక్ తీసుకొని ఆ కంటైనర్లో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఆ కుర్రాడు వర్క్ చేస్తుండగా అతని చెయ్యి ఆ మెషిన్లో ఇరుక్కుపోతుంది. చెయ్యి ఇరుక్కుపోవడంతో హ్యాన్ కొడుకు గట్టిగా అరుస్తాడు. అతని అరుపులు వీళ్ళకి వినిపిస్తాయి. వీళ్ళు వెంటనే అక్కడికి వచ్చి మెషిన్ ఆపి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతలో అతను స్పృహ కోల్పోతాడు. వెంటనే జంగ్ అంబులెన్స్కి కాల్ చేయబోతుంటే డీమాక్ అతన్ని ఆపి మనం ముందు మన బాస్కి కాల్ చేయాలి. లాస్ట్ టైం ఇలాగే ఒక కుర్రాడికి ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితే మనం అంబులెన్స్కి కాల్ చేసాం, కానీ మన బాస్ అప్పుడే మనల్ని తిట్టి ఇలాంటివి ఏమైనా జరిగితే ముందే దానికి ఇన్ఫార్మ్ చేయమన్నాడు కదా అని డీమాక్ అంటాడు. దాంతో వీళ్ళు వాళ్ళ బాస్కి కాల్ చేస్తారు, కానీ కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళు ఇలా అంబులెన్స్కి కాల్ చేయడానికి టైం వేస్ట్ చేయడంతో హ్యాన్ కొడుకు అక్కడే చనిపోతాడు. తర్వాత ఆ విషయాలు హ్యాన్కి తెలిసి అతను బాధపడతాడు. అది జరిగిందని వీళ్ళు కిమ్కి చెప్తారు. అది విషయం. ఆ హ్యాన్కి మీ వల్లే తన కొడుకు చనిపోయాడని తెలుసు, అందుకే మీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే పక్కా ప్లాన్తో మిమ్మల్ని ఇరికించాడు. తను చాలా గ్యాప్ తర్వాత వర్క్లోకి జాయిన్ అవ్వడంతో మీరందరూ అక్కడ మందు తాగి పార్టీ చేసుకున్నారు. అతనికి తెలుసు ఖచ్చితంగా అతను జాయిన్ అయితే మీరు పార్టీ చేసుకుంటారని. అందుకే ఆ నికోటిన్ని కలిపిన బాటిల్ని ఆ ఫ్రిడ్జ్లో పెట్టాడు. అది మీకు తాగేద్దామని కాదు, అతను తాగి చనిపోయి మిమ్మల్ని ఇరికిద్దామని. అదే చేశాడు. హ్యాన్ని ఎవరూ చంపలేదు, అతనే సూసైడ్ చేసుకుని హత్యలాగా క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఇరికించాడు అని కిమ్ చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ ఈయన డాక్టర్ లీతో మాట్లాడుతూ ఎప్పుడైతే నేను హ్యాన్ ఇంట్లో వాళ్ళ నలుగురు కలిసి ఉన్న ఫోటో తప్ప ఇంకే ఫోటో వాళ్ళ ఇంట్లో చూడలేదో అప్పుడే నాకు డౌట్ వచ్చింది హ్యానే ఇదంతా చేశాడని. పాపం వాళ్ళని చంపలేక అతనే చనిపోయాడు అని ఈయన బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో కిమ్ ఇంటికి వెళ్తే అక్కడ ఈయన ఫుడ్తో రెడీగా ఉంటుంది. ఇది నా ఇల్లు నీ ఇల్లు అర్థం కావట్లేదు అని కిమ్ అంటాడు. ఆ కిల్లర్ కొత్త పజిల్ పీస్ ఏమైనా పంపించాడా అని అడిగావు కదా, ఇదిగో ఈ పీసే పంపించాడు అని ఈయన ఆ పజిల్ పీస్ని చూపిస్తుంది. అది చూసి ఇది కాంగ్ని చంపినట్టుగా ఉందే, ఎప్పుడొచ్చింది నీకు అని కిమ్ అడుగుతాడు. కొద్ది రోజుల బ్యాకే వచ్చింది. మన డిపార్ట్మెంట్లోనే ఆ కిల్లర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఎవరో ఉన్నారు, దానివల్లే కిల్లర్కి ఈ అటాప్సీలో ఉన్న విషయాలు కూడా తెలిసాయి అని ఈయన అంటుంది. ఈ కేసుని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పటి వరకు ఈ పజిల్ పీసెస్లో విక్టిమ్స్ ఉన్నారని అనుకున్నాం, అది కరెక్టే, కానీ ఒకవేళ వీళ్ళు విక్టిమ్సే కాకుండా నేరస్తులు కూడా అయ్యుంటే అని ఈయన అంటుంది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారేమో, అందుకే ఆ కిల్లర్ వీళ్ళని ఒకరొకరుగా చంపి మనకి క్లూస్ ఇస్తున్నాడేమో. సో వీళ్ళందరూ కలిసి చేసిన ఆ క్రైమ్ ఏంటో తెలియాలి అని ఈయన అంటుంది. మన దగ్గర 3 పీసులే ఉన్నాయి, ఇంకో 6 పీసులు కావాలి, అంటే ఇంకో 6 చావబోతున్నారన్నమాట అని ఈయన అంటుంది. అంటే మొత్తం 9 మందా అని కిమ్ అంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ కిమ్ మేల్కొనేసరికి అక్కడ ఈయన ఉండదు. అమ్మయ్య ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అని అనుకునే లోపే ఈయన 2 బాక్సులతో అక్కడికి వస్తుంది. ఏంటవి అని కిమ్ అడుగుతాడు. రాత్రి ఏమన్నావు గుర్తులేదా, అయినా మందు తాగితే అంత మర్చిపోతావా అని ఈయన అంటుంది. అప్పుడు కిమ్ రాత్రి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో గుర్తు చేసుకుంటాడు. ఈయన మాట్లాడుతూ ఈ 3 పజిల్స్లో ఉన్న 3 విక్టిమ్స్ కాదు, నేరస్తులు. సో వీళ్ళందరి ద్వారా చంపబడిన ఆ విక్టిమ్ ఎవరో తెలియాలి. ఈ రోజు నుంచి నీ ఇల్లే మనకి బేస్ క్యాంప్. మనం ఈ కేసెస్ గురించి ఇక్కడే ఇన్వెస్టిగేట్ అండ్ రీసెర్చ్ చేద్దాం, పోలీస్ స్టేషన్లో వద్దు. ఎందుకంటే పోలీసుల్లో కూడా ఆ కిల్లర్కి సంబంధించిన మనుషులు ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ వాడికి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా నీ ఇల్లు నాకు బాగా నచ్చింది, నాకు మా ఇంట్లో అసలు నిద్ర పట్టదు అని ఈయన అంటుంది. దానికి తాగేసి ఉన్న కిమ్ ఓకే అంటాడు. ఆ తెచ్చిన బాక్సుల్లో వీళ్ళ రీసెర్చ్కి సంబంధించిన ఫొటోస్ అండ్ కేస్ ఫైల్స్ ఉంటాయి. వాటన్నిటినీ సెట్ చేస్తుంది ఈయన. నాకు తలపోటు వస్తుంది అని కిమ్ అంటాడు. అందుకే కాఫీ ఆర్డర్ ఇచ్చాను, కంగారు పడకు అని ఈయన అంటుంది. తర్వాత కిమ్ కాఫీ తాగుతూ ఈ కేసుని స్టడీ చేస్తాడు. డాంగ్హున్కి మియాంగ్కి ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు, కానీ కాంగ్కి ఉన్నాయి. మరి వీళ్ళందరూ కలిపి ఏ నేరం చేశారంటావు అని కిమ్ అడుగుతాడు. కంపల్సరీ చేసే ఉంటారు, అందుకేగా వాళ్ళు ఈ పజిల్స్లో ఉన్నారు అని ఈయన అంటుంది. మియాంగ్ చనిపోవడం వల్ల మనకి కాంగ్ గురించి తెలిసింది. సో ఇప్పుడు కాంగ్ చనిపోవడం వల్ల మరొక విక్టిమ్ గురించి తెలుస్తుందంటావా
అని కిమ్ అడుగుతాడు. మేబీ తెలియచ్చు అని ఈయన కాంగ్ కాల్ హిస్టరీని చెక్ చేస్తుంది. అందులో కాంగ్ చివరిసారిగా యూన్ అనే వ్యక్తికి 3 times కాల్ చేసినట్టుగా ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ చేశాడంటే ఆ వ్యక్తితో కిమ్కి ఏదో అవసరం ఉంది అని ఈయన అంటుంది. వెంటనే కిమ్ చీఫ్కి కాల్ చేసి ఆ యూన్ గురించి అడుగుతాడు. కాంగ్ కేస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కలిసి ఎంక్వైరీ చేశాను. అతనికి అసలు కాంగ్ ఎవరో తెలియదన్నాడు. కాల్ హిస్టరీ చూస్తే 3 times కాంగ్కి అతను కాల్ చేశాడు. అందులో లాస్ట్ కాల్ 1 minute 30 seconds ఉంది. తెలియని వ్యక్తితో అంతసేపు ఎవరు మాట్లాడతారు? నాకు అప్పుడే అతనిపై డౌట్ వచ్చింది. అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని చీఫ్ అడుగుతాడు. ఏం లేదు, చిన్న డౌట్ వచ్చి సర్లేండి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కిమ్. ఆ యూన్ గురించి ఆల్రెడీ ఇంటర్నెట్లో చెక్ చేస్తుంది ఈయన. అతను DH కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అని తెలుస్తుంది. తర్వాత అతను కలవడానికి వెళ్తుంది. అతన్ని కలిసి కాంగ్ గురించి అడుగుతుంది. ఏమో వాడెవడో నాకు తెలియదు అని యూన్ అంటాడు. తెలియకుండానే ఆ కాంగ్ మీకు 3 times కాల్ చేశాడా అని ఈయన అడుగుతుంది. చెప్పానుగా తెలియదని, ఎందుకు విసిగిస్తావు అని యూన్ అంటాడు. సరే అయితే పోనీ డాంగ్ హూన్, మియాంగ్ వీళ్ళు తెలుసా? వీళ్ళ ముగ్గురిని చంపింది ఒకడే. ఒకవేళ ఆ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ మీరే అయితే అందుకే మీకు హెల్ప్ చేద్దామని వచ్చా. మీకు వీళ్ళ ముగ్గురు తెలుసా అని ఈయన అడుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తెలియదనే చెప్తా అని యూన్ అంటాడు. తర్వాత ఈయన అక్కడి నుంచి వెళ్తూ అక్కడ వర్క్ చేసే ఒక అమ్మాయికి కాంగ్ ఫోటో చూపించి ఇతన్ని ఇంతకు ముందు ఇక్కడ చూసావా అని అడుగుతుంది. చూశాను అన్నట్టుగా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కానీ చూడలేదని చెప్తుంది. అయితే ఈయనకి విషయం అర్థమయ్యి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. కాంగ్ ఎందుకు అసలు ఇతన్ని కలవడానికి వచ్చాడు అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ కిమ్ జైల్లో ఉన్న యాంగ్హీని కలుస్తాడు. కాంగ్ ఎప్పుడైనా యూన్ అనే వ్యక్తి గురించి మీ దగ్గర మాట్లాడా అని కిమ్ అడుగుతాడు. అతను ఏం చేస్తుంటాడు అని యాంగ్హీ అడుగుతుంది. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్ అని కిమ్ చెప్తాడు. వాడు ముసలతను కదా అని యాంగ్హీ అడుగుతుంది. అరౌండ్ 60 అలా ఉంటాయి అతనికి అని కిమ్ చెప్తాడు. మా వెడ్డింగ్కి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ని పిలుస్తామని చెప్పి అప్పట్లో చెప్పేవాడు. పిలిచాడు కూడా, కానీ అతను రానని చెప్పాడు. ఆ యూన్ వీడేనా అని కిమ్ ఫోటో చూపిస్తే హా వాడే అని యాంగ్హీ అంటుంది. కాంగ్ అండ్ నేను మా పెళ్ళవ్వక ముందు అతన్ని ఒకసారి కలిసాం వెడ్డింగ్ ఇన్విటేషన్కి. చూడడానికి నీట్గానే ఉన్నాడు కానీ బిహేవియర్ మాత్రం వర్స్ట్. చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. ఆ రోజు కాంగ్ని తిట్టి మ్యారేజ్కి రానని చెప్పాడు అని యాంగ్హీ చెప్తుంది. అసలు ఆ కాంగ్ అండ్ యూన్ ఎలా కలుసుకున్నారో కాంగ్ ఎప్పుడైనా నీకు చెప్పాడా అని కిమ్ అడుగుతాడు. లేదు, అదేం చెప్పలేదు, కానీ గతంలో వాళ్ళిద్దరూ మంచి టైం స్పెండ్ చేశారని చెప్పాడు అని యాంగ్హీ అంటుంది. మంచి టైమా అని కిమ్ ఆలోచిస్తాడు. డిటెక్టివ్, మీరు ఇదివరకు ఎప్పుడైనా ఎవరినైనా మర్డర్ చేశారా అని యాంగ్హీ అడుగుతుంది. మర్డర్ చేస్తే నేను డిటెక్టివ్ ఎందుకు అవుతాను, నేరస్తాను అవుతాను కానీ నీకులాగా అని కిమ్ అంటాడు. అనుకున్నా, మీరు చాలా బోరింగ్ క్యాండిడేట్, నెక్స్ట్ టైం క్వశ్చన్స్కి ఈయనను పంపించండి అని యాంగ్హీ అంటుంది. నెక్స్ట్ సీన్లో ఈయన డాక్టర్ లీని కలుసుకొని ఒక మొక్క ఇచ్చి థ్యాంక్స్, మీ వల్ల నాకు నిన్న 2 గంటల పాటు నిద్ర పట్టింది, పడుకోవడానికి సేఫ్ ప్లేస్ చూసుకోమన్నారుగా, చూసుకున్నా అని ఈయన అంటుంది. అవును, మీకు ఆ డాక్టర్ హవాంగ్తో కలిసి ఉండడం బోర్ కొట్టట్లేదా అని ఈయన అడిగితే నేనేమైనా అతని ఇంట్లో ఉంటున్నానా, ఒకే బిల్డింగ్లో వర్క్ చేసుకుంటున్నాం అంతే, పైగా ఈ ఊర్లో ఖర్చులు ఎక్కువ, షేరింగ్ వల్ల డబ్బులు మిగులుతాయి అని డాక్టర్ లీ అంటుంది. తర్వాత ఇదే క్వశ్చన్ డాక్టర్ హవాంగ్ని అడిగితే వాడు సిగ్గుపడతాడు. ఓహో, ఇతనికి డాక్టర్ లీ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట అని ఈయన అనుకుంటుంది. ఇవన్నీ వాళ్ళు ఎందుకు అడుగుతుంది అంటే ఈయన ఇప్పుడు కిమ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా అందుకని. నెక్స్ట్ సీన్లో కిమ్ యాంగ్హీ చెప్పిన విషయం ఈయనకి చెప్తాడు. కాంగ్ అండ్ యాన్ ఒకే టౌన్ కాదు, ఒకే స్కూల్ కూడా కాదు, అసలు వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారో తెలియట్లేదు అని కిమ్ అంటాడు. ఒకడు రెస్టారెంట్ ఓనర్, మరొకడు కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్. ఇద్దరు ఓనర్సే, ఇద్దరు అంత డబ్బు ఎలా సంపాదించారు, ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అది తెలుసుకోవాలి ముందు అని ఈయన అంటుంది. అంటే ఇద్దరూ కలిసి ఇంతకుముందు ఏమైనా బిజినెస్ చేశారంటావా అని కిమ్ అంటాడు. ఏమో, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఈయన అంటుంది. కాఫీయా, ఇంక నువ్వు మీ ఇంటికి వెళ్ళవా అని కిమ్ అడుగుతాడు. ఇంటిగా, నాకు ఇక్కడే మంచిగా ఇదిగో ఈ సోఫాలో నిద్రపడుతుంది, మా ఇంట్లో అసలు నిద్రపట్టట్లేదు, మా ఇంట్లో అన్ని దయ్యాలే ఉంటాయి, అందుకే 5 minutes కూడా నాకు నిద్ర పట్టదు అని ఈయన అంటుంది. ఓకే, నీ ప్రాబ్లం అర్థమైంది, మీ అంకుల్ ఆ ఇంట్లో చనిపోవడం వల్ల నీకు అలా అనిపిస్తుంది, పోనీ వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చుగా అని కిమ్ అడుగుతాడు. అక్కడ సేఫ్టీ ఉండదు, ఇక్కడ అనుకో ఇది పోలీస్ హౌస్, పైగా నన్ను మర్డర్ కేసులో అనుమానించిన వ్యక్తి ఇల్లు, ఎంతకన్నా సేఫ్ ప్లేస్ ఏముంది, అందుకే నిద్ర పట్టింది అనుకుంటా అని ఈయన అంటుంది. అయితే రెంట్ కట్టు అని కిమ్ అంటాడు. మొన్నటి నుంచి పిజ్జాలు కాఫీలు అన్నీ తింటున్నావుగా, వాడికి డబ్బులు కట్టు అని ఈయన అడుగుతుంది. దానికి కిమ్ నవ్వుకుంటాడు. అప్పుడే చీఫ్ జంగు కిమ్కి కాల్ చేస్తాడు. న్యూస్ చూసావా, ఆ యూన్ చనిపోయాడంట, త్వరగా స్పాట్కి రా అని చీఫ్ చెప్తాడు. డిటెక్టివ్ శాన్ అక్కడ ఉన్న స్టాఫ్ని కనుక్కుంటే రీసెంట్ టైమ్స్లో ఆయన కంపెనీ షేర్స్ వాల్యూ పడిపోవడం, పైగా అతని పైన ఆర్టికల్స్ రావడం,
ఒక రిసార్ట్ దగ్గర యాక్సిడెంటల్ డెత్ జరగడం ఇవన్నీ ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాయి. మనిషి బాగానే ఉండేవాడు, మరి ఎందుకు చనిపోయాడో తెలియట్లేదు అని అక్కడున్న స్టాఫ్ వాళ్ళు చెప్తారు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ కిమ్ అండ్ ఈనా వస్తారు. ఈ అమ్మాయి నీతో వచ్చిందేంటి, మీరే పిలిచారా అని చీఫ్ని అడుగుతాడు మరొక పోలీస్ ఆఫీసర్. నాకేం అవసరం పిలవడానికి అని చీఫ్ అంటాడు. నేను కావాలనే వచ్చా, ఈరోజు మార్నింగే ఇతన్ని కలిశాను అని ఈనా అంటుంది. ఎందుకు అని మరొక ఆఫీసర్ అడుగుతాడు. అవన్నీ తర్వాత, నేను ముందు డెడ్ బాడీని చెక్ చేస్తాను అని ఈనా అంటుంది. నువ్వు పక్కకు రారా అని చీఫ్ కిమ్ని పిలుస్తాడు. ఈరోజు మార్నింగ్ నువ్వు యూన్ గురించి అడిగావు, రాత్రికి వీడు చచ్చాడు, ఏంటి మ్యాటరు, ఏం జరిగింది అని చీఫ్ జంగు కిమ్ని అడుగుతాడు. తర్వాత చెప్తానులేండి అని కిమ్ అంటాడు. సరే, ఈ ఫ్లోర్ మొత్తం ఈ కంపెనీ వాళ్ళదే, అయినా ఈ ఫ్లోర్లో ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ చేయలేదంట, లేదా అది తొలగించారేమో, దాని సంగతి ఏంటో చూడు అని చీఫ్ చెప్తాడు. ఈయన ఆ యూన్ మెడ వెనక ఏదో ఇంజక్షన్తో పొడిచినట్టుగా ఉన్న గాయం చూస్తుంది. హంతకుడు కావాలనే యూన్ మెడ దగ్గర ఇంజక్షన్ పొడిచాడని ఈయనకు అర్థమవుతుంది. ఆ హంతకుడు 4th విక్టిమ్ ఇతనేనంటావా అని కిమ్ అడిగితే అవునని ఆమె చెప్తుంది. మీడియాలో ఈ యూన్ డెత్ కేసే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక రిపోర్టర్ చీఫ్ జంగును కలుసుకొని ఆ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఇంకా అటాప్సీ రిపోర్ట్సే రాలేదని, వచ్చాక చెప్తానని చీఫ్ చెప్తాడు. అదే టైంలో ఫారెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉన్న కిమ్ అండ్ ఈనాకి ఒక కొరియర్ వస్తుంది. అందులో మరొక పజిల్ ఉంటుంది. ఈసారి అందులో జోకర్ ఉంటాడు. అప్పుడే రిపోర్ట్స్ వస్తాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఓవర్డోస్ ఇవ్వడం వల్ల యూన్ చనిపోయాడని డాక్టర్స్ చెప్తారు. సో మనం అనుకున్నది నిజమే, ఈ యూనే 4th విక్టిమ్. అవును, అసలు నువ్వు ఈ ల్యాబ్ దగ్గర ఉన్నట్టు ఆ కిల్లర్కి ఎలా తెలిసింది అని కిమ్ అడుగుతాడు. ఈయన ఏదో ఆలోచిస్తూ కారు దిగి వెళ్ళిపోతుంది. కిమ్ పిలుస్తున్నా ఆమె పట్టించుకోదు. ఎక్కడికి వెళ్ళిపోయింది రేమా అని కిమ్ అనుకుంటాడు. ఈయన ఆ పజిల్స్ని అనలైజ్ చేస్తుంది. ఒక పజిల్లో గన్, మరొక దాంట్లో ఎవరో ఒక అమ్మాయి చెవిలో మాట్లాడినట్టుంటుంది, మరొక దాంట్లో ఆర్మ్ బ్యాండ్స్, మరొక పజిల్లో జోకర్. ఇలా 4 పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ని సరిగ్గా గమనిస్తే వాటి బ్యాక్గ్రౌండ్లో డాల్స్ ఉంటాయి, కాటన్ క్యాండీస్ ఉంటాయి, ఇంకా పిల్లలు ఆడుకుంటున్నట్టుగా డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక జైంట్ వీల్ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే అది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉందని ఈయనకు అర్థమవుతుంది. సో ఈ ప్లేస్ రియల్గా ఉందా, ఉంటే ఈ ప్లేస్కి చనిపోయిన వాళ్ళకి సంబంధం ఏంటి అని ఈయన ఆలోచిస్తుంది. అంతలో అక్కడికి కిమ్ వస్తాడు. ఎందాక సడన్గా కార్ దిగి వెళ్ళిపోయావు, ఫోన్ లిఫ్ట్ చేస్తే చెయ్యో, ఎక్కడికి వెళ్ళావు అని కిమ్ అడుగుతాడు. ఏంటి, నా గురించి వరి అవుతున్నావా అని ఈయన అడుగుతుంది. అవును, ఆ కిల్లర్ ఎవరో మనకి తెలియదు, కానీ అతనికి నువ్వు తెలుసు. నీ ప్రతి మూమెంట్ని వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే నువ్వు కూడా డేంజర్లో ఉన్నట్టే కదా, అందుకే కంగారు పడ్డా అని కిమ్ అంటాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఆ కిల్లర్ వల్ల నాకేం డేంజర్ లేదు. నన్ను చంపాలి అనుకుంటే ఎప్పుడో నన్ను మా అంకుల్ని చంపినప్పుడే నన్ను చంపేసేవాడు, కానీ అలా చేయలేదు. ఈ పజిల్స్ ఇచ్చి నాతో ఆడుకుంటున్నాడు. ఆట కంప్లీట్ అయ్యే వరకు నాకేం కాదు అని ఈయన అంటుంది. అప్పుడే చీఫ్ కిమ్కి కాల్ చేసి పిలవడంతో కిమ్ చీఫ్ జంగును కలుస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ ఏమీ లేవు సార్, మొత్తం అరెస్ట్ చేసేశారు. రూమ్లో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ లేవు. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫుటేజ్ డిటెక్టివ్ శాన్ చెక్ చేస్తున్నాడు, కానీ అందులో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవచ్చు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అని కిమ్ చెప్తాడు. అవును, ఆ ఈయన నీతో ఎందుకు తిరుగుతుంది అని చీఫ్ అడుగుతాడు. ఏం లేదు, పని మీద అలా తిరుగుతున్నాం అంతే అని కిమ్ చెప్తాడు. ఒక రిసార్ట్ దగ్గర ఎవరో చనిపోయారని తెలిసి ఆ యూన్ డిసప్పాయింట్ అయ్యాడంట. చనిపోకముందు యూన్ ఒక వ్యక్తిని కలుద్దాం అనుకున్నాడంట. సో రేపు వెళ్ళి ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి అని చీఫ్ అంటాడు. మరోపక్క ఈయన నెట్లో కొరియాలో ఉన్న ఆ అమ్యూజ్మెంట్ పార్క్ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్ ఆ పజిల్లో ఉన్న పార్క్తో మ్యాచ్ అవుతుందేమోనని. అలా ఆమెకి ఒక పార్క్ కనిపిస్తుంది, అది పజిల్లో ఉన్నదాంతో మ్యాచ్ అవుతుంది. మరోపక్క చీఫ్ అండ్ కిమ్ ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తారు. అక్కడే యూన్ కలవాలనుకున్న సియో అనే వ్యక్తిని కలుస్తారు. అక్కడ రెస్టారెంట్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడే ఒక వర్కర్ చనిపోయాడు. దానికి కారణం మా కన్స్ట్రక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అని సియో చెప్తాడు. యూన్ వల్లే తను ఈ కన్స్ట్రక్షన్ పనులు చేపట్టానని, అతను చనిపోవడం తనకు చాలా లాస్ అని సియో చెప్తాడు. యూన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని కిమ్ అడుగుతాడు. ఎందుకు లేరు, బోల్డంతమంది శత్రువులు ఉన్నారు అని సియో చెప్తాడు. అయితే కాంగ్ అనే వ్యక్తితో యూన్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసేవాడు. ఆ కాంగ్ మంచి గోల్ఫ్ ప్లేయర్. మేము బెట్లు వేసుకున్న టైంలో ఎవరైనా ప్లేయర్ తగ్గితే యూన్ ఆ కాంగ్ని పిలిచి ఆడించేవాడు. దాంతో అతను మ్యాచ్ గెలిచేవాడు. ఆ కాంగ్ బాగానే ఉండేవాడు, కానీ మందు తాగితే చాలా వైలెంట్గా బిహేవ్ చేసేవాడు. తనకి ఒక రిసార్ట్ సరిపోతేని ఇంకా మనీ ఇవ్వమని యూన్తో గొడవ పడేవాడు. నార్మల్గా అయితే యూన్ తిరిగి కొట్టేవాడు, కానీ ఆ కాంగ్ ఎంత కాల్ చేసినా అతను సైలెంట్గా ఉండేవాడు. మరి అదేంటో అర్థమయ్యేది కాదు నాకు అని సియో చెప్తాడు. 2 days బ్యాక్ నైట్ 9 to 11 PM మధ్య మీరు ఎక్కడున్నారు అని చీఫ్ అడుగుతాడు. నా కొడుకు స్టేట్స్ నుంచి వస్తే అతనితో పాటే ఇంట్లో డిన్నర్ చేస్తూ టైం గడిపా, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అని సియో అంటాడు.
మరోపక్క ఈయన ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తుంది. ఎందుకని కిల్లర్ ఆ పార్క్నే సెలెక్ట్ చేసుకున్నాడు అని ఆమె ఆలోచిస్తుంది. అక్కడ ఫొటోస్ తీస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, ఏమ్మా జైంట్ వీల్ ఎక్కుతావా, ఆన్ చేయనా, మళ్ళీ కావాలి అనుకున్నా ఎక్కలేవు, ఈ మంత్ ఎండ్ కల్లా ఈ పార్క్ని మూసేస్తున్నాం అని అతను అంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పార్క్ ఉన్నది అని ఈయన అడుగుతుంది. సుమారు 33 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నది అని అతను చెప్తాడు. ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ లాంటివి జరిగాయా అని ఈయన అడిగితే అలాంటివి ఏమీ జరగలేదని, అయితే అప్పుడప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు మిస్ అయ్యేవారని అతను చెప్తాడు. మరోపక్క కిమ్ చీఫ్తో మాట్లాడుతూ, ఆ రిసార్ట్లో చనిపోయిన వ్యక్తికి యూన్ చావుకి రిలేషన్ ఏమైనా ఉందనుకుంటున్నారా అని కిమ్ అడుగుతాడు. ఏమో చెప్పలేం అని చీఫ్ అంటాడు. ఆ వ్యక్తి చనిపోయిన 1 వీక్కే యూన్ చనిపోయాడు. ఫస్ట్లో మనం యూన్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అనుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ రిసార్ట్లో జరిగిన చావు వల్ల యూన్ పేరు పేపర్లోకి వచ్చింది. అతని కంపెనీ షేర్స్ పడిపోయాయి, దాంతో అతను పరుగు పోయింది. అయితే యూన్ చావుకు కారణం హై ఇన్సులెన్స్ వల్ల. అసలు అతన్ని కిల్లర్ చంపడం ఎందుకు? ఒకవేళ యూన్ ఉన్న సిచ్యువేషన్లో అతన్ని అలాగే వదిలేస్తే వాడే చచ్చేవాడు కదా. కానీ కిల్లర్ కావాలనే యూన్ని చంపి అది మనకి తెలిసేలా చేశాడు. సో అందుకే ఆ రిసార్ట్లో జరిగిన డెత్కి యూన్ హత్యకి సంబంధం లేదు, కానీ యూన్ హత్యకి కాంగ్ హత్యకి సంబంధం ఉంది అని కిమ్ అంటాడు. కిమ్ ఇంటికి వచ్చేసరికి తన ఇల్లంతా డెకరేట్ చేసి ఉంచుతుంది ఈయన. ఏంటిది అంతా అని కిమ్ అడుగుతాడు. అక్కడున్న ఆ అమ్యూజ్మెంట్ పార్క్ ఫొటోస్ చూసి, వారిని ఏ పార్క్ నిజంగానే ఉందా అని కిమ్ అంటాడు. దాని పేరు డ్రీమ్ ల్యాండ్, 1990లో ఓపెన్ చేశారంట. ఈ మంతటి కల్లా దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ జరగలేదు, మరి ఆ విక్టిమ్స్కి ఈ పార్క్కి సంబంధం ఏంటో అని ఈయన అంటుంది. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. ఆ యూన్ ఏమి ఆ పార్క్ కన్స్ట్రక్షన్ చేయలేదు కదా, అతనికి దానికి సంబంధం ఏముంటుంది అని కిమ్ అంటాడు. అది చూద్దాం అని చెప్పి వీళ్ళు కారులో వెళ్తుంటే ఈయన సడన్గా కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది. పిచ్చెక్కిందా నీకు, అంత ఫాస్ట్ డ్రైవింగ్ దేనికి అని కిమ్ తిడతాడు. అయితే వీళ్ళని ఒక కారు ఫాలో అవ్వడం కిమ్ గమనించి కారు దిగి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఫాలో అవుతున్నావు అని. అతన్ని వదిలే, నేనే అతన్ని ఫాలో అవ్వమన్నా. నన్ను ఫాలో అవుతున్న కిల్లర్ని అతని ద్వారా పట్టుకుందామని నేనే ప్లాన్ చేశాను, మొత్తం ప్లాన్ చెడగొట్టావు, ఇందాక అందుకే కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేశా అని ఈయన అంటుంది. నెక్స్ట్ రోజు డిటెక్టివ్ కిమ్ శాన్తో మాట్లాడుతూ, ఆ యూన్ చనిపోయిన ప్లేస్కి ఫస్ట్ వెళ్ళింది నువ్వే కదా అని కిమ్ అడిగితే అవునని శాన్ చెప్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయ్యిందని చెప్పింది కూడా నువ్వే కదా అని అడిగితే అవునని శాన్ అంటాడు. పద మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి కిమ్ క్రైమ్ సీన్ దగ్గర తీసిన పిక్స్ని అక్కడున్న స్టాఫ్కి చూపించి, ఆ ఫొటోస్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, అక్కడున్న థింగ్స్ అన్నీ యూన్వేనా అని అడుగుతాడు. అవన్నీ అతనివే అని ఆమె చెప్తుంది. అయితే ఆ ఫొటోస్ చూసిన శాన్, ఇక్కడ చైర్ దగ్గర ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉండాలి కదా, అది మిస్ అయిందేంటి అని అడుగుతాడు. యూన్ ఎలాంటి హ్యాండ్ కర్చీఫ్స్ వాడరు సార్ అని అక్కడున్న అమ్మాయి చెప్తుంది. కరెక్టే చెప్తున్నావా అని కిమ్ అడిగితే, నాకు బాగా గుర్తుంది, ఒక ఓల్డ్ పర్సన్ వాడే హ్యాండ్ కర్చీఫ్ లాగా ఉంటుంది అని శాన్ చెప్తాడు. నీ తర్వాత ఇక్కడికి ఎవరొచ్చారు అని కిమ్ అడిగితే, మన టీం అంతా వచ్చింది అని శాన్ చెప్తాడు. తర్వాత విక్టిమ్ థింగ్స్ని చెక్ చేస్తే అందులో కూడా ఆ కర్చీఫ్ ఉండదు. తర్వాత వీడియో ఫొటోస్ చెక్ చేస్తాడు, అక్కడే ఆ టేబుల్ దగ్గరే ఉండేది ఆ కర్చీఫ్ అని శాన్ చెప్తాడు. సరే, ఇది చిన్న విషయం కాదు, దీని గురించి ఎవరితోనూ ఏమీ చెప్పకు, ఆ కర్చీఫ్ సంగతి నేను చూసుకుంటా అని కిమ్ అంటాడు. తర్వాత చీఫ్కి విషయం చెప్తాడు. మన పోలీసుల్లోనే ఎవరో ఆ కిల్లర్కి హెల్ప్ చేస్తున్నారు అని చీఫ్కి చెప్తాడు. తర్వాత ఈయనకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయదు. కాసేపటి తర్వాత ఈయన ఒక పాస్కోడ్ని పంపి మెసేజ్ చేస్తుంది. కిమ్ ఆ పాస్కోడ్ని యూజ్ చేసి మియాంగ్ ఫ్లాట్కి వెళ్తాడు. అక్కడ ఈయన ఉంటుంది. నా ఇల్లు అయిపోయింది, ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మాయి ఫ్లాట్కి వచ్చావా అని కిమ్ అడుగుతాడు. ఈ ఫ్లాట్తోనే చనిపోయిన అందరికీ సంబంధం ఉంది. ఈ ఫ్లాట్ లాస్ట్ ఓనర్ మియాంగ్, తనకన్నా ముందు ఈ ఫ్లాట్ కాంగ్ది, అండ్ కాంగ్ కన్నా ముందు ఈ ఫ్లాట్ యూన్ది. ఈ ఫ్లాట్ ఫస్ట్ ఓనర్ యూనే. నాకెలా తెలిసిందంటే, ఇదివరకు కాంగ్ ఒకసారి బార్లో మియాంగ్తో గొడవ పడినప్పుడు అతను అన్నాడంట, ఈ ఫ్లాట్ తనదే, తనకి గిఫ్ట్ ఇస్తేనే మియాంగ్కి వచ్చిందని. యాంగ్హీ కూడా తర్వాత కన్ఫర్మ్ చేసింది. అప్పుడే డౌట్ వచ్చింది, వాళ్ళిద్దరికీ కామన్ పాయింట్ ఈ ఫ్లాటే అని. యూన్కి ఈ ఫ్లాట్కి సంబంధం ఏంటా అని చెప్పి ఈ ఫ్లాట్కి సంబంధించిన రిజిస్టర్ని చెక్ చేశా. అలా ఈ ఫ్లాట్ యూన్దని, ఆ తర్వాతే యూన్ నుంచి కాంగ్కి ట్రాన్స్ఫర్ చేశాడని, కాంగ్ నుంచి మియాంగ్కి వెళ్ళిందని నాకు అర్థమైంది. సో ఈ ఫ్లాట్లో ఏం జరిగిందో తెలియాలి అని ఈయన అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.